సో డోపమైన్, సెరటోనిన్, న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏవైతే ఉన్నాయో మన భావోద్వేగాలపై ఎలా ప్రభావం చూపిస్తాయి? సో మనము మనిషి అంటే మెదడు, గుండె కాదు మెదడు. ఎందుకంటే మన మెదడు ఎలా ఉంటుందో మన పర్సనాలిటీ ఎలా ఉంటుంది అనమాట. మన మెదడులో ఉండేది. సో ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ పై ఇవన్నీ కూడా ఎలా ప్రభావితం చేస్తాయి? సో మనకు ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ, యోగా చేసినప్పుడు కానీ, ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు కానీ మనకు మంచి కెమికల్స్ రిలీజ్ అవుతాయి. సైంటిఫిక్గా ఏమైనా ఎవిడెన్స్ ఉందంటారా మెడిటేషన్ తోటి బ్రెయిన్ కూల్ చేయడం అనేది? మెడిటేషన్ వల్ల ఏమవుతుందంటే కొన్ని భాగాలు యాక్టివేట్ అవుతాయి. సుపీరియర్ పెరిటల్ లోబ్ అనే ఒక ఏరియా ఉంటుంది. దాంట్లో మెడిటేషన్ వల్ల ఆ ఏరియా యాక్టివేట్ అయ్యి కళలకి హాలుసినేషన్కి అసలు డిఫరెన్స్ ఏంటి? ఎలా వస్తాయి ఇవన్నీ? కళలు అనేవి ప్రతి ఒక్కరికి వస్తుంది. ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళు కళలు. ఏమవుతుందంటే కళలు ఒక ఫేజ్లో వస్తాయి. ఆర్ఎం ఫేజ్లో రావచ్చు, ఎన్ఆర్ఎం ఫేజ్లో రావచ్చు. మంచి గాఢ నిద్రలో ఉంటే ఆ కళలు గుర్తుండవు. కానీ ఏ పని అయితే చేయాలనుకున్నాను తీసుకున్నానో అది వెంటనే మర్చిపోతూ ఉంటాం. సో వేరే దాంట్లోకి ఎందులోనికో వెళ్ళిపోతూ ఉంటాం. అంటే ఇది డిస్ట్రాక్షనేనా? మీ మైండ్లో 2 ఆలోచనలు వస్తే ఒక ఆలోచన గుర్తుండడానికి ఆ టైం బట్ 8 సెకండ్లు కావాలి. మీరు ఇచ్చారా 8 సెకండ్లు? ఇవ్వలేదు, మర్చిపోతారు. హాయ్, వెల్కమ్ టు హెల్దీ టాక్స్ విత్ సుజి. వ్యూస్, మన శరీరంలో అతి శక్తివంతమైన అవయవం ఏది అని అంటే ఏం చెప్తారు? బహుశా మీ అందరికీ గుర్తొచ్చేది గుండె కావచ్చు. బట్ ద లీడర్ ఎవరో తెలుసా? మన బ్రెయిన్. ఎస్, ఇంత చిన్న తలలో ఉన్నటువంటి ఆ బ్రెయిన్ మన భావోద్వేగాల్ని కంట్రోల్ చేస్తుంది, మనం డెసిషన్ తీసుకునేలా చేస్తుంది, మన క్యారెక్టర్ని డిజైన్ చేస్తుంది. అటువంటి అమేజింగ్ బ్రెయిన్ని ఇటీవల కాలంలో ఎంతమంది అనవసరపు పనుల కోసం యూజ్ చేస్తున్నారు, సో దానిపైన ఎంత ప్రెషర్ తీసుకొస్తున్నారో ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఇది. స్మార్ట్ ఫోన్స్, స్క్రీన్ టైమ్, ఈ డిజిటల్ ప్రపంచం నుంచి మన మెదడుని మనం ఎలా కాపాడుకోవాలి, అలాగే మన మెదడులో ఉన్నటువంటి ఆలోచన శక్తిని ఏ రకంగా మనం పెంపొందించుకోవాలి, ఇప్పుడు వస్తున్నటువంటి ఈ టెక్నాలజీని మన మెదడుకి తగ్గట్టుగా ఎలా ఫర్గా మార్చుకోవాలి, ఈ విషయాలన్నీ ఈ పోడ్కాస్ట్లో మనం ఇవాళ మాట్లాడేద్దాం. సో ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ వేముల శ్రీకాంత్ గారు. హలో సార్. హలో సుజిత. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? యా, ఐఎమ్ గుడ్. సార్, సో న్యూరాలజీ అంటే చాలా పెద్ద సబ్జెక్ట్. బట్ ఇవాళ మన పోడ్కాస్ట్లోని కొంతమందికి యూటిలైజ్ అయ్యేటువంటి కొన్ని టాపిక్స్ మాత్రం తీసుకొని డిస్కస్ చేద్దాం. తప్పకుండా. సో సార్, మనలో ఉన్నటువంటి ప్రతి భావం, వెదర్ ఇట్ ఈజ్ లవ్ ఆర్ ఫియర్, హ్యాపీనెస్, సాడ్నెస్, ఇవన్నీ కూడా మన బ్రెయిన్లో జరిగేటువంటి ఆ కెమికల్ రియాక్షన్ వల్ల వచ్చేటువంటి ఫలితాలుగా మన సైంటిస్టులు చెప్తూ ఉంటారు. సో డోపమైన్, సెరటోనిన్, ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏవైతే ఉన్నాయో మన భావోద్వేగాలపై ఎలా ప్రభావం చూపిస్తాయి? సో మనము మనిషి అంటే మెదడు, గుండె కాదు మెదడు. ఎందుకంటే మన మెదడు ఎలా ఉంటుందో మన పర్సనాలిటీ ఎలా ఉంటుంది అనమాట. మన మెదడులో ఉండేది రకరకాల నాడీ కణాలు ఉంటాయి. కానీ అవి ఒకరితో ఒకటి ఎలా మాట్లాడుకుంటాయి? ఒక కణం ఇంకో కణంతో, న్యూరో ట్రాన్స్మిటర్స్తో. ఏ కణం ఇంకో కణంతో ఎలా మాట్లాడుకుంటుందో డిసైడ్ చేసేది మన న్యూరో ట్రాన్స్మిటర్స్. సో ఒక్కొక్క ఏరియాలో కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ కొన్ని ఎక్కువ ఉంటాయి. కొన్ని చోట్ల సెరటోనిన్ ఉంటుంది, కొన్ని చోట్ల డోపమైన్ ఉంటుంది. ఆ డోపమైన్ ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్ళొచ్చు. సో అది ఎంత ఉంది, ఎక్కడుంది, ఏ సందర్భంలో రిలీజ్ అవుతుంది, ఎంత స్పీడ్గా రిలీజ్ అవుతుంది, ఏ మోతాదులో రిలీజ్ అవుతుంది, ఇవన్నీ మనకు డిసైడ్ చేస్తాయి అన్నమాట. మనం ఎలా ఆలోచిస్తాం, హ్యాపీగా ఉన్నామా, సాడ్గా ఉన్నామా, యాంగ్రీగా ఉన్నామా, రిలాక్స్డ్గా ఉన్నామా, లవ్లో ఉన్నామా, హేటెడ్లో ఉన్నామా, ఇవన్నీ డిసైడ్ చేసేది ఈ న్యూరో ట్రాన్స్మిటర్సే. రసాయన ప్రక్రియ అనమాట మన మెదడులో జరిగేదంతా. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా కావాలి అనిపిస్తుంది, తపన, ఐ వాంట్ టు ఓన్ దాట్, నాకు అది కావాలి అనేది డోపమైన్. ఓకే, డోపమైన్. ఒక తల్లి బిడ్డను దగ్గరకు తీసుకున్నప్పుడు ఆ వర్ణించలేని ప్రేమ, నిజంగానే వర్ణించలేరు. ఎవరిని చెప్పగలుగుతారా? నువ్వు చెప్పగలుగుతావా? హ్యాపీనెస్, అది ఆక్సిటోసిన్. ఓకే. ఒక అమ్మాయి ఒక అబ్బాయి సెక్స్ చేసిన తర్వాత వచ్చే ఫీలింగ్ ఆక్సిటోసిన్. అందుకే క్లోజ్ అవుతారు వాళ్ళు, ఆ రిలీజ్ అవ్వడం వల్ల వాళ్ళు క్లోజ్ అవ్వడం కూడా. సో అన్నీ కూడా మనకు రసాయన ప్రక్రియలతో జరుగుతాయి అన్నమాట. సో మనకు అన్ని రకాల ఎమోషన్స్, అన్ని రకాల ఫీలింగ్స్
మన పర్సనాలిటీ అంతా డిసైడెడ్ బై న్యూరో ట్రాన్స్మిటర్స్. అంటే కావాలి అనే ఫీలింగ్, ఆ ఆసక్తి కలిగించడం అనేది డోపమైన్ నుంచి. డోపమైన్ కానీ కరెక్ట్. చాలా మందికి ఉన్నటువంటి అపోహ ఏంటంటే హ్యాపీనెస్ అనేది డోపమైన్ కాదు. అనుకుంటారు. మీరు ఒకటి గమనించండి. మనకేదో ఒక మంచి సెల్ ఫోన్ మీద మనసు పడుతుందన్నమాట. రాత్రింబగళ్ళు దాని గురించి కలలు కంటాం. ఎస్. అది దొరికేంత వరకు మనం నిద్రపోమన్నమాట. వచ్చిన తర్వాత రెండో రోజు బాగా నిద్రపోతాం, అసలు మర్చిపోతాం అన్నట్టు. ఎస్. ఏంటది? అది డోపమైన్. ఓకే. డోపమైన్ మనల్ని అది కావాలి అనిపించేటట్లు చేస్తుందన్నమాట. వచ్చిన తర్వాత డోపమైన్ తగ్గిపోతుంది. ఓకే. ఆ క్రేవింగ్ పోతుంది. సో ఇట్ ఈస్ నాట్ ద డోపమైన్ విచ్ కాజెస్ ద ఎలిషన్. డోపమైన్ అనేది క్రేవింగే. ఓకే. అందుకనే ఈ పాయింట్ ఎక్కడ వాడుకోవచ్చు అంటే డ్రగ్ అడిక్షన్ కానీ, లేకపోతే సిగరెట్ స్మోకింగ్ కానీ, చాలా రకాల అడిక్షన్స్ ఉంటాయి. అవన్నీ కూడా డోపమైనే. ఓకే. డోపమైన్ మనకు ఆ అమ్మాయి కావాలి అనిపిస్తుంది. నాకు ఆ అమ్మాయి నాకు లవర్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ వచ్చిన తర్వాత డోపమైన్ కాదది. అది వేరే కెమికల్. వచ్చేంత వరకే. సో ఇది డోపమైన్ అన్నమాట. సో ఈ కెమికల్స్ లోని ఏవైనా ఇంబ్యాలెన్స్ అయ్యేటప్పుడు ఎలాంటి చేంజెస్ వస్తాయి? మనకి మూడ్ డిజార్డర్స్ అనేవి కూడా దీని మూలంగానే వస్తాయి అంటారా? సో డోపమైన్ అనేది చాలా ఇంపార్టెంట్ కెమికల్. మూడ్ చాలా ఎలేటెడ్గా ఉన్నా, క్రేవింగ్ ఉన్నా, అసలు బ్లాండ్గా ఉన్నా, అదంతా డోపమైన్. సెరటోనిన్ కూడా ఇంకొక ఇంపార్టెంట్ కెమికల్, ఎస్పెషల్లీ మూడ్ డిసార్డర్స్లో. సెరటోనిన్ అనేది తగ్గినప్పుడు కొన్ని మూడ్ డిసార్డర్స్ రావచ్చు. అందుకనే సెరటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్స్ అని చాలా కామన్గా వాడతారు. ఎస్ఎస్ఆర్ఐస్ అని మనకు వాడే మందుల్లో ఆ ఎస్ఎస్ఆర్ఐస్ మన డిప్రెషన్ని ట్రీట్ చేసే ఆ ఎంటైర్ సీన్ని మార్చేసాయి అనమాట. ఏం చేస్తాయి? సెరటోనిన్ ఎక్కువ చేస్తాయి, డెస్ట్రాయ్ చేయకుండా. సెరటోనిన్ పని అయిపోయిన తర్వాత దాన్ని తీసేసుకుని డెస్ట్రాయ్ చేయాలి తీసుకున్నప్పుడు, కానీ డెస్ట్రాయ్ చేయకుండా అక్కడే పెట్టేస్తాయి. ఎక్కువయ్యి ఆ మూడ్ బెటర్ అవుతుంది. సో అలా సెరటోనిన్ అనేది మూడ్కి చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట. సెరటోనిన్. సో అలా ఈ ట్రాన్స్మిటర్ మనకు ఇక్కడ పనికొస్తుంది. సో ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఆ ఫుడ్ కానివ్వండి, లేకపోతే ఎక్సర్సైజెస్ కానివ్వండి, యోగా కానీ ఇవన్నీ చేస్తే చాలా మంచిది, హార్మోన్స్ అన్ని కరెక్ట్గా ఉంటాయి అని చెప్తూ ఉంటారు కదా. సో ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ పై ఇవన్నీ కూడా ఎలా ప్రభావితం చేస్తాయి? సో మనకు ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ, యోగా చేసినప్పుడు కానీ, ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు కానీ, రిలాక్స్ అయినప్పుడు కానీ, ఎక్సర్సైజ్ చేసినప్పుడు కానీ, ఆడుకున్నప్పుడు కానీ మనకు మంచి కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఎండార్ఫిన్స్, ఎన్కెఫలిన్స్ ఇవన్నీ రిలీజ్ అవుతాయి అన్నమాట. దాంతోపాటు మనకు మిగతా సెరటోనిన్ కానీ, మిగతా మంచి కెమికల్స్ కానీ రిలీజ్ అవుతాయి. అప్పుడు మన మూడ్ కొంచెం ఎలివేట్ అవుతుంది. ఓకే. సార్, మనం స్ట్రెస్ విషయానికి వస్తాయి. సో అందరి లైఫ్ స్టైల్లోని ఇది ఒక భాగం అనే చెప్పుకోవచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు దీని నుంచి ఎవరు ఎస్కేప్ అవ్వలేరు. సో ఈ స్ట్రెస్ మూలంగా వచ్చేటువంటి హెడేక్ కానివ్వండి, లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇట్లా నానా రకాల ప్రాబ్లమ్స్ అన్ని వస్తూ ఉంటాయి మన శరీరానికి. స్ట్రెస్ అనేది బ్రెయిన్ తీసుకుంటుంది కదా. బ్రెయిన్ తీసుకునేటప్పుడు మన శరీర ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపిస్తుంది? ఏంటి సంబంధం దీనికి దానికి? సో స్ట్రెస్ వచ్చినప్పుడు మనకు ఆలోచనలు ఎక్కువ అవుతాయి, వేగంగా గుండె కొట్టుకుంటుంది, ఆలోచనలు ఎక్కువ అవుతాయి. ఈ యాంగ్జైటీ ఆలోచనల వల్ల మెదడులో లింబిక్ సిస్టమ్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. దానికి కార్టిజాల్, హైపోథాలమస్కి కనెక్షన్స్ ఉంటాయి. కార్టిజాల్ అనే హార్మోన్ ఎక్కువ అవుతుంది అనమాట. ఎక్కువైనప్పుడు అది బాడీలో కొన్ని చేంజెస్ తెస్తుంది. కాన్స్టెంట్ స్ట్రెస్ ఉంటే కార్టిజాల్ ఎప్పుడు కూడా హై లెవెల్లో ఉంటుంది. ఈ హై లెవెల్లో ఉన్నప్పుడు అది మనకు స్టమక్ అప్సెట్గా రావచ్చు, గుండె దడగా రావచ్చు, లో ఎనర్జీగా రావచ్చు, నిద్ర లేకుండా రావచ్చు. ఇవన్నీ ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ అనమాట. మెదడులో ఒక భాగానికి ఇంకో భాగానికి ఎప్పుడు కనెక్షన్స్ ఉంటాయి. ఆ కనెక్షన్స్ ఫిజికల్గా కావచ్చు, లేకపోతే కెమికల్గా కావచ్చు. కెమికల్ కనెక్షన్స్ ఉన్నప్పుడు లింబిక్ సిస్టమ్ నుంచి హైపోథాలమస్ కనెక్షన్స్ వల్ల ఈ కెమికల్స్, కార్టిసాల్ లాంటి హార్మోన్స్ తేడా వచ్చి ఈ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి మనకు. కొంతమందికి స్ట్రెస్ ఎక్కువగా ఉండేటప్పుడు నిద్ర పట్టదు, కానీ కొంతమందికి స్ట్రెస్ ఎక్కువ అయ్యేటప్పుడే నిద్ర పడుతూ ఉంటుంది. స్ట్రెస్లో ఉన్నప్పుడు కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది అసలు తినరు. ఎందుకు ఈ చేంజెస్ ఉంటాయంటారు? సో అది ఇండివిజువల్ అనమాట. అది వాళ్ళు ఆల్రెడీ తిండి మీద మక్కువ ఉందనుకోండి, వాళ్ళు స్ట్రెస్ అయినప్పుడు తింటే తగ్గుతుందేమో అనే క్రేవింగ్ ఉంటుంది. ఆ క్రేవింగ్ తింటారు, కానీ ఆ తినాలి అనే క్రేవింగ్ వల్ల వాళ్ళకు మైల్డ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. తిన్న తర్వాత మళ్ళీ ఉండదు, మళ్ళీ తినడానికి వెళ్తారనమాట. తిండి వల్ల తగ్గుతుందేమో అనుకుంటారు, కాదు, ఆ క్రేవింగ్ వల్ల తగ్గుతా ఉంది. అది కూడా డోపమైన్ ఎఫెక్ట్. సో ఇప్పుడు ఎప్పుడైనా నెగిటివ్ థాట్స్ మనకి వచ్చేటప్పుడు మన బ్రెయిన్లో ఉన్నటువంటి నర్వస్ సిస్టంలోని హార్మోన్స్లోని చేంజెస్ అనేది వస్తాయా? వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? నెగిటివ్ థాట్స్ వల్ల కూడా మనకు నేను ఇంతకుముందు చెప్పినట్టు కార్టిసాల్ ఎఫెక్టే ఉంటుంది. కార్టిసాల్ వేరియేషన్స్ వల్ల, క్రానిక్ స్ట్రెస్ వల్ల, అందుకే నిద్ర తగ్గడం, తొందరగా వయసు అయిపోయినట్టు ఉండడం, బీపీ పెరగడం, షుగర్ పెరగడం, స్టమక్ అప్సెట్స్ రావడం, మనకు వెయిట్ పెరగడం, ఇవన్నీ కూడా
ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ నెగటివ్ ఎమోషన్స్ ఆన్ కార్టిసాల్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్ ఆన్ ద రెస్ట్ ఆఫ్ ద బాడీ. ఓకే. సో, స్ట్రెస్ ఉండేటప్పుడు అవును. సో, ఒక్కొక్కరికి ఆ స్ట్రెస్ నుంచి రిలీవ్ అవ్వటానికి రకరకాల పనులు చేస్తూ ఉంటారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ చేస్తే మన శరీరాన్ని మనం మన అధీనంలోకి తెచ్చుకోవచ్చని చెప్తూ ఉంటారు. అవును. సో, మెడిటేషన్ అనేది ఈ బ్రెయిన్ పైన ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది? సైంటిఫిక్‌గా ఏమైనా ఎవిడెన్స్ ఉందంటారా? మెడిటేషన్ తోటి బ్రెయిన్‌ని కూల్ చేయడం అనేది? మెడిటేషన్ వల్ల ఏమవుతుందంటే కొన్ని భాగాలు యాక్టివేట్ అవుతాయి. పెరైటల్ లోబ్ అని ఒకటి ఉంటుంది. సుపీరియర్ పెరైటల్ లోబ్ అనే ఒక ఏరియా ఉంటుంది. దాంట్లో మెడిటేషన్ వల్ల ఆ ఏరియా యాక్టివేట్ అయ్యి కొన్ని మంచి కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఓకే. దాంతో పాటు ఒక వన్నెస్ ఫీలింగ్ వస్తుంది. దాంట్లో కామ్ డౌన్ అవుతాం. ఈ కామ్ డౌన్ అయినప్పుడు ఆల్ ది గుడ్ కెమికల్స్ రిలీజ్, బ్యాడ్ కెమికల్స్ తగ్గుతాయి. దానివల్ల హెల్త్ మీద మీరు చూస్తే మెడిటేషన్ చేసిన తర్వాత పల్స్ రేట్ తగ్గుతుంది, బీపీ కంట్రోల్‌కి వస్తుంది, షుగర్ లెవెల్స్ కంట్రోల్‌కి వస్తాయి. దాంతోపాటు మైండ్ పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఒకే ఆలోచన ఉంటుంది. 2, 3 ఆలోచనలు ఒకేసారి రావడం అంటూ ఉండదనమాట. హ్మ్. సో, అది మెడిటేషన్ వల్ల సాధ్యమవుతుంది. సో, పడుకునేటప్పుడు సాధారణంగా కలలు వస్తూ ఉంటాయి. అవును. కొంతమంది అంటారు మాకసలు కలలే రావని అంటారు. కొంతమంది మేము పడుకుంటే అసలు స్టార్ట్ అయిపోతాయి కలలు అని అంటారు. కలలు రావడం అసలు మంచిదేనా? కలల వల్ల నిద్ర ఏమైనా డిస్టర్బ్ అవుతుందా? కలలకి, హాలుసినేషన్‌కి అసలు డిఫరెన్స్ ఏంటి? ఎలా వస్తాయి ఇవన్నీ? సో, కలలనేవి ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది. ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళు కలలు కంటారు. ఓకే. కనీసం 5-7 సార్లు వరకు కలలు కంటారు. అంటే మిగతా వాళ్ళు కొంతమంది చెప్తారు నాకసలు రానే రావు కల రావు. అంటే వాళ్ళకి ఎందుకంటే గుర్తుండదనా? గుర్తుండదు. ఏమవుతుందంటే కలలు ఒక ఫేజ్‌లో వస్తాయి. ఆర్‌ఈఎం ఫేజ్‌లో రావచ్చు, ఎన్ఆర్‌ఈఎం ఫేజ్‌లో రావచ్చు. మంచి గాఢ నిద్రలో ఉంటే ఆ కలలు గుర్తుండవు. కానీ నిద్ర కలతగా ఉంటే గుర్తుంటాయి. ఇప్పుడు 'ఇన్సెప్షన్' మూవీలో మేబీ ఆ హీరో కలలు కనేటప్పుడు పార్షియల్‌గా మెలుకుంటాడేమో. అందుకని ఓకే. గుర్తుండొచ్చు. ఓకే. ఆ మెలకువ అని వచ్చే విధానాన్ని బట్టి ఆ కలలు అలా ఉండొచ్చు. సో, హుహు. కలలనేవి ప్రతి ఒక్కళ్ళు కంటారు గానీ, కలలు కనే టైంలో మెలకువ వస్తే గుర్తుంటుంది. కలలు కనే టైంలో మెలకువ రాకపోతే గాఢ నిద్రలో ఉంటే గుర్తురాదు. గుర్తురాదు. ఓకే. హ్మ్. అండ్ ఎవరికి నిద్ర రాదు? నిద్ర మనకు ఎక్సర్సైజ్ లేదు, టెన్షన్‌లో ఉంటాము, బాగా స్ట్రెస్‌లో ఉంటాము, నిద్ర పట్టదు. వాళ్ళకు కలలు గుర్తుంటాయి. హ్మ్. దాని గురించి ఎక్కువ డిస్కస్ చేస్తారు. ఇంకొంచెం టెన్షన్ పెంచుకుంటారనమాట. హ్మ్. హ్మ్. అంతేగాని బాగా నిద్రపోయే వాళ్ళకు గుర్తుండదు. హ్యాపీగా ఉంటారు. ఓకే. యాహ్! మరి కొంతమంది మాకు వచ్చిన కలలు గూడా కొన్ని కొన్ని అలా నిజమవుతూ ఉంటాయి. సో, నాకు నెక్స్ట్ ఏం జరుగుతుందనేది కొంచెం తెలుస్తూ ఉంటుంది. నా కల్లోకొస్తుంది. ఇలానే జరిగింది. ఇదెలా పాసిబుల్ అవుతుందో అని చాలామంది ఆలోచిస్తారు. నిజంగానే అది పాసిబుల్ అవుతుందా? లేకపోతే దాని గురించి ఎక్కువగా వాళ్ళు ఆలోచిస్తూ ఉండడం వల్ల బ్రెయిన్‌లో ఎక్కడైనా అలా ఉంటుందా? సో, మనం దేని ఎట్లా? గురించి కలలు కంటాం? మనకు ఆల్రెడీ ఏదైనా పని చేస్తే, లేకపోతే దేని గురించైనా ఆలోచిస్తా ఉంటేనే కలలు కంటాం. సో, హ్మ్. మనం దేని గురించి ఆలోచిస్తాం? జరిగే విషయం గురించి కదా! ఆ విషయం జరగచ్చు కదా! ఓకే. సో, మనం ఆలోచించి దాని గురించి ఆలోచిస్తూ నిద్రపోయినప్పుడు దాని గురించి కలలు కనొచ్చు. ఆ విషయం ఎందుకు ఆలోచిస్తాం? జరగబోయే దాని గురించి ఆలోచిస్తాం. అది జరగచ్చు. కలలు కనడం వల్ల జరగల. జరగబోయే దాని గురించి ప్లాన్ చేసి, ఆలోచించి నిద్రపోవడం వల్ల దాని గురించి కలలు కంటాము. అది జరగచ్చు కూడా. అందుకని జరుగుతుంది గానీ కలలు కనడం వల్ల జరగదు. ఓకే. అలా జరుగుతుంది. అదంతా ఒక అలా మిత్. మిత్ అంతే కదా! సో, ఓకే. ఇట్ డజంట్ హ్యాపెన్ దట్ వే. రైట్. మీరు ఇంతకు ముందే మాట్లాడారు గాఢ నిద్ర గురించి. హ్మ్. సో, మనం పడుకున్న తర్వాత ఎన్ని అవర్స్‌లోని మనం రెమ్ స్లీప్‌కి వెళ్తాం? సో, రెమ్ స్లీప్ వల్ల మన మెదడుకి ఎలాంటి రిలాక్సేషన్ అనేది ఉంటుంది? ఆ టైంలో మన బ్రెయిన్ ఎలా బిహేవ్ చేస్తది? సో, మనకు స్లీప్‌ని ఆహ్, ఎన్ఆర్‌ఈఎం, ఆర్‌ఈఎం ఫేజెస్‌గా డివైడ్ చేయొచ్చనమాట. హ్మ్. ఎన్ఆర్‌ఈఎంలో కూడా 4 ఉండేవి. ఇప్పుడు 3 అంటారు. హ్మ్. సో, 1, 2, 3, 4 ఇప్పుడు 3 అంటారు. హ్మ్. దాని తర్వాత ఆర్‌ఈఎం వస్తుంది. హ్మ్. ఆర్‌ఈఎం అంటే ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్. యెస్. ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ అంటే ఎవరైనా ఆర్‌ఈఎం ఫేజ్‌లో ఉండేవాళ్ళు నిద్రపోతూ చూస్తే వాళ్ళ కళ్ళు కదులుతూ ఉంటాయన్నమాట. హ్మ్. వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు నిద్రపోవట్లేదు చేస్తున్నారని అనుకుంటారు. అనుకుంటారు. లేదు యెస్. వాళ్ళు పూర్తి నిద్రలో ఉన్నారు. హ్మ్. కానీ లోపల కళ్ళు కదలడం వల్ల మీకు అనిపిస్తుంది అట్లా వాళ్ళు నిద్రపోవట్లేదని. యాక్టింగ్ లేదు. నిజంగానే ఓకే. నిద్రపోతున్నారు వాళ్ళు. ఓకే. కాకపోతే ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ ఆర్‌ఈఎం అది రెమ్ స్లీప్ అంటామన్నమాట. ఓకే. ఎన్ఆర్‌ఈఎం అంటే నాన్ ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ అసలు కళ్ళు కదలవు. హ్మ్. ఎన్ఆర్‌ఈఎంలో చివరి ఫేజెస్ డీప్ స్లీప్ ఉంటాయి. స్లో వేవ్ స్లీప్ అంటాం. అంటే ఆ టైంలో ఈఈజీ చేస్తే వాళ్ళకు స్లోయింగ్ ఉంటుంది. ఈఈజీ అనేది బ్రెయిన్ యాక్టివిటీ. దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఎన్ఆర్‌ఈఎంలో చివరి స్టేజెస్‌లో అది స్లో అవ్వడం వల్ల దాన్ని స్లో వేవ్ స్లీప్ అంటారు. ఓకే. ఆ స్లో వేవ్ స్లీప్‌లో మనం చాలా రిలాక్స్ అయిపోతాం. బాడీ చాలా రెస్ట్‌ఫుల్‌గా ఉంటుంది. ఫిజికల్‌గా అన్ని ప్రాసెసెస్ చాలా రిలాక్స్ అవుతాయి. ఓకే. ఆర్‌ఈఎం ఫేజ్‌లో ఎమోషనల్‌గా మనకు ఒక కొహెరెన్స్ వస్తుందనమాట. సో, ఎమోషనల్, ఫిజికల్ రెస్ట్‌ఫుల్‌నెస్ అండ్ ఆల్సో రీఆర్గనైజేషన్ జరుగుతుంది. ఎన్ఆర్‌ఈఎం, ఆర్‌ఈఎం రెండిట్లో కలిపి. సో, ఎన్ఆర్‌ఈఎం, ఆర్‌ఈఎం 2 కూడా ముఖ్యమే. ఆర్‌ఈఎం హ్మ్. ఫేజ్ ఎవరికైనా తగ్గుతుందో వాళ్ళకు కొన్ని డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.
ఓకే. పార్కిన్సన్స్ వ్యాధిలో కొందరికి రెమ్ బిహేవియరల్ డిసార్డర్ అంటాం. అంటే మామూలుగా కలలు కంటారు ఆర్యంలో. కలలు కన్నప్పుడు మనం ఎందుకు దాన్ని యాక్టింగ్ చేయము? అంటే కొందరు మీరు గమనిస్తుంటారు. కలల్లో నడుస్తూ వెళ్లి దూకేస్తారు. అవును. కలల్లో కొన్నిసార్లు మర్డర్ కేసులు కూడా జరిగాయి తెలుసా? ఆహా! అంటే కలలుగంటూ వాళ్ళకి కలొస్తుంది. అంటే చంపేసినట్లు. కత్తి తీసుకొని వెళ్లి పొడి చేస్తారన్నమాట. అదే. ఆ! అది వాళ్ళకి తెలియకుండానే అది అని లేచి అంటారు. నడిచి సి వెళ్ళటం ఆ! అనే నిద్రలో లేచి నడిచి వెళ్ళటం. నిద్రలో లేచి నడిచి వెళ్ళడం అలాంటివి జరుగుతుంటాయి. సో, రెమ్ బిహేవియరల్ డిసార్డర్‌లో ఏమవుతుందంటే కొట్టుకోవడం, ఆహ్, లేకపోతే పడిపోవడం, అరవడం జరుగుతుంటాయి. మామూలుగా ఇది ఎలా జరగకుండా బాడీ ఆపుతుంది? కలలొచ్చినప్పుడు ఆ కలని మనం ఎనాక్ట్ చేయకుండా, హ్మ్. హ్మ్. దాన్ని హ్మ్. చెయ్యకుండా ఆపేది మన మజిల్ టోన్ తగ్గించడం అనమాట. ఆర్‌ఈఎం ఓకే. ఫేజ్‌లో మన మజిల్ టోన్ తగ్గిపోతుంది. హ్మ్. కండరాలు కదలవు. హ్మ్. కొందరికి ఆ కండరాలు కదలకుండా ఉండడం ఇన్హిబిట్ అయ్యి కల వచ్చినప్పుడు కండరాలు కదిలి ఆ కలని యాక్ట్ ఔట్ చేస్తారు. ఓకే. అది ఆ! రెమ్ బిహేవియరల్ డిసార్డర్ అంటాం. అంటే మామూలుగా మనం ఎక్కడో ఎవరితోనో ఫైటింగ్ చేస్తున్నట్టు కలొస్తుంది. ఆ! హ్మ్. కానీ ఫైటింగ్ చేయం గదా! ఎందుకు? కానీ కండరాలు కదలవు నిద్రలోనే గాబట్టి. చాలా ఎక్కువ అలసిపోతూ ఉంటారు. స్వెట్ వచ్చేస్తూ ఉంటుంది. గుండె వేగంగా అలాంటి కొట్టుకుంటుంది. కొట్టుకుంటుంది. అలిసిపోతాం. స్వెటింగ్ వస్తుంది గానీ కదలం. హ్మ్. కొందరికి ఈ మెకానిజం తేడా రావడం వల్ల చేతులు, కాళ్ళు కొట్టేసుకొని పక్కన ఉండే వాళ్ళని తన్ని కింద పడిపోయి కొందరు నడిచేసి ఇవన్నీ చేస్తుంటారన్నమాట. దీన్ని హ్మ్. రెమ్ బిహేవియరల్ డిసార్డర్ అంటాం. ఓకే. ఓకే. ఇది కొన్ని జబ్బుల్లో ఉంటుంది. కొందరికి ఆ జబ్బు లేకపోయినా ముందే వచ్చి తర్వాత ఆ జబ్బు బయటపడుతుంది. ఓకే. ఓకే. అంటే పార్కిన్సన్స్ ఇప్పుడు లాంటిది. చిన్న పిల్లల్లో కూడా కొంతమందిలో స్టార్ట్ అవుతుంది. మీరన్నట్టుగా నిద్ర లేచి నడవటాలు ఇవన్నీ కూడా అవును. అరవటం, మాట్లాడి పడుకోవటం ఇలాంటివన్నీ చేస్తారు కదా! అవును. సో, కొంచెం పెద్దయిన తర్వాత ఆటోమేటిక్‌గా సెట్ అయిపోతుంది. అవును. సర్దుకుంటుందేమోనని కరెక్ట్. వదిలేస్తుంటారు. కరెక్ట్. సర్దుకుంటుందలా. సర్దుకుంటుంది. ఓకే. మనం ఆహ్, మెన్ మనకు బ్రెయిన్ అంతా కూడా డెవలప్ అవుతుంది కాబట్టి తర్వాత ఓకే. సర్దుకునేస్తుంది చాలా మందికి. సో, ఈ మధ్య కాలంలో నిద్రలేమి సమస్యతో బాధపడే వాళ్ళు చాలా ఎక్కువ మంది పెరిగిపోతూ వస్తున్నారు. సో, ఈ నిద్ర లేకపోవటం వల్ల ఎలాంటి సైకలాజికల్ ఇష్యూస్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి? సో, నిద్ర అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ. నిద్రలో నేను చెప్పినట్టు ఇంతకుముందు మన ఫిజికల్, మెంటల్ రీఆర్గనైజేషన్ జరుగుతుంది. రెస్ట్‌ఫుల్‌నెస్ జరుగుతుంది. బాడీ ప్రాసెస్ అంతా సెట్ అవుతాయి. గ్లింఫాటిక్ సిస్టమ్ అని ఉంటుంది. గ్లింఫాటిక్ సిస్టమ్ ఏం చేస్తుంది మెదడులో పాయిజన్స్ అన్నీ తయారవుతా ఉంటాయన్నమాట. ఎందుకంటే రోజు మనం చాలా ఆలోచిస్తాము. చాలా విషయాలు గ్రహిస్తాము. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. దాన్ని మనకు ఒకదానికి ఇంకోటి లింక్ చేయాలి. ఇవన్నీ జరగడానికి బ్రెయిన్ చాలా పనిచేస్తుంది. పనిచేసినప్పుడు వేస్ట్ మెటీరియల్స్ అంతా వస్తుంది కదా! దాన్ని హ్మ్. క్లీన్ చేస్తుంది. హ్మ్. ఆ క్లీన్ చేసేది గ్లింఫాటిక్ సిస్టమ్ అంటాం. ఓకే. నిద్ర తగ్గినప్పుడు ఈ గ్లింఫాటిక్ సిస్టమ్ పనిచేయడానికి దానికి ఛాన్స్ ఉండదు. ఛాన్స్ లేనప్పుడు బ్రెయిన్‌లో కొంచెం టాక్సిక్ కెమికల్స్ అక్యుములేట్ అవుతాయి. ఓకే. అక్యుములేట్ అయినప్పుడు డీజనరేషన్ వస్తుందనమాట. సో, దాంతో తొందరగా మర్చిపోవడం, మరీ తీవ్రంగా ఉంటే కొన్నిసార్లు ఆహ్, అంటే అల్జీమర్స్ ప్రోన్‌గా ఉన్న వాళ్ళకి కొంచెం తొందరగా రావడం, లేకపోతే అలిసిపోవడం ఇలాంటివి జరుగుతుంటాయనమాట. హ్మ్. సో, హ్మ్. అండ్ బీపీ పెరగడం, షుగర్ పెరగడం, మైగ్రేన్ ఉండే వాళ్ళకి అది ఎక్కువ కావడం, ఎపిలెప్సీ ఉండే వాళ్ళకి ఎక్కువ కావడం, క్యాన్సర్ రావడం ఇవన్నీ జరుగుతుంటాయి నిద్ర హ్మ్. సరిగ్గా లేకపోతే. హ్మ్. ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్ కూడా దెబ్బతింటుంది. నిద్రకు ఇమ్యూన్ సిస్టమ్‌కి సంబంధం ఉంటుంది. నిద్ర లేకపోతే ఇమ్యూన్ సిస్టమ్ కూడా దెబ్బతింటుంది. ఓకే. ఇమ్యూన్ ఓకే. సిస్టమ్ దెబ్బతింటే క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అలా అని నిద్ర తక్కువైతే వెంటనే వచ్చేస్తుంది కాదు. ఒక రిస్క్ ఫ్యాక్టర్ అంతే. యెస్. యెస్. అలా. రైట్. సో, మనం ఎప్పుడైనా ఎక్కడైనా పడిపోయేటప్పుడు దెబ్బలు సాధారణంగా తగులుతుంటాయి. అవును. అయితే కొంతమంది దెబ్బల్ని బేర్ చేయగలుగుతారు. ఆ పెయిన్‌ని అవును. బేర్ చేయగలుగుతుంటారు. అవును. సో, వాళ్ళకి తక్కువగా అనిపిస్తది. ఇంకొంతమంది చిన్న నొప్పైనా కూడా చాలా ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. ఇదంతా అంటే ఈ తేడా అంతా కూడా బ్రెయిన్ ప్రాసెస్ వల్ల జరుగుతుందా? అవును. బ్రెయిన్ ప్రాసెస్ వల్ల జరుగుతుంది. మనకు నొప్పిని ఎలా చూస్తామో పర్సెప్షన్ ఆఫ్ పెయిన్ అనేది హ్మ్. మనకు బ్రెయిన్‌లో మన స్ట్రక్చర్‌ని బట్టే ఉంటుంది. మన బ్రెయిన్ ఎలా ఉంటుంది, పుట్టినప్పుడు మనం ఎలా ఉంటామో. ఆహ్, కొంచెం టెన్షన్‌గా ఉండేవాళ్ళు వాళ్ళ కెమికల్స్ డిఫరెంట్‌గా ఉంటాయి కాబట్టి అదే పెయిన్‌ని పెద్దదిగా చూస్తారు. మన పర్సెప్షన్ బట్టి ఉంటుంది అది. రైట్. అది కరెక్ట్. సో, ఎప్పుడైనా మరి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఆ పెయిన్‌ని మన మెదడు ఎంతవరకు గుర్తుపెట్టుకుంటుంది? ఎంతవరకు మళ్ళీ తర్వాత ఎప్పుడైనా గుర్తు చేసుకునేటప్పుడు కూడా ఆ పెయిన్ మనకి గుర్తుకొస్తుందా? ఎంతవరకు గుర్తుపెట్టుకోగలుగుతది? సో, ఎవరైనా పక్కన ఫ్రెండ్ గట్టిగా కొట్టాడనుకోండి హ్మ్. చనువుగా, అది ఎంత పెద్ద దెబ్బ తగిలినా మనం దాన్ని ఈజీగా తీసుకొని పెద్ద గుర్తుపెట్టుకోం. హ్మ్. అదే విడిపోయేటప్పుడు ప్రియుడిని ఫట్ అని కొట్టిందనుకోండి, ఆ దెబ్బ బాగా జీవితాంతం గుర్తుంటుంది. అది పెద్ద హ్మ్. దెబ్బ తగలకపోయినా. అంటే అసోసియేటెడ్ ఎమోషనల్ కాంపోనెంట్ అనమాట. హ్మ్. హ్మ్. అంటే దాంతో పాటు ఇంకేం జరిగింది? దాన్ని బట్టి ఆ దెబ్బ గుర్తుంటుంది. ఎందుకంటే లింబిక్ సిస్టమ్ కనెక్షన్ ఉంటుంది. హ్మ్. ఆ ఎమోషనల్ కాంపోనెంట్ లింబిక్ సిస్టమ్ చూస్తుంది కాబట్టి, ఆ దెబ్బ తగిలినప్పుడు ఎందువల్ల తగిలిందో,
దానివల్ల ఎక్కువ గుర్తుంటుంది ఉమ్. ఆ నొప్పి కంటే. సో న్యూరో సైన్స్ ఆఫ్ లవ్. సో ఈ ప్రేమ అనేది ఈ హార్మోన్ల కలయికనా లేకపోతే మన మానసిక స్థితినా? ప్రేమ అనేది అవసరం. అంటే ఇద్దరు మనుషులు కలవాలంటే అట్రాక్షన్ ఉండాలి. ఎందుకంటే మనకు బేసిక్‌గా లైఫ్‌లో కావాల్సింది ఏంటి? సస్టెనెన్స్, ప్రాపగేషన్. అంతే కదా! మనం బతకాలి, కంటిన్యూ అవ్వాలి. మన ప్రోజని కంటిన్యూ అవ్వాలి. Yes. ప్రోజని కంటిన్యూ అవ్వాలంటే అట్రాక్షన్ ఉండాలి. ఎందుకంటే ఒక ఒక మేల్, ఫీమేల్ దగ్గర కావాలంటే అట్రాక్షన్ లేకపోతే రారు కదా! అవును. అట్రాక్షన్ ఉండాలి. దానికోసం అనేది ఇన్‌బిల్ట్ ఆ ప్రక్రియ ప్రేమ. ఉమ్. సో, ప్రేమ లేకుండా డిఫికల్ట్ ఫర్ 2 పీపుల్ టు స్టే టుగెదర్ కదా! అందుకని ఉండాలి. సో, అది రకరకాల కెమికల్స్ ద్వారా Hmm. మనకది సాధ్యమవుతుందన్నమాట. అందరిని ప్రేమించలేం. కొన్ని రకాలు అంటే వాళ్ళు చేసిన కొన్ని వాళ్ళు వాళ్ళకున్న కొన్ని హ్యాబిట్స్ ఉండొచ్చు, వాళ్ళు మాట్లాడే తీరు ఉండొచ్చు, వాళ్ళ Behaviors. లుక్స్ ఒకే సపోజ్ ఒకళ్ళు ఒకలాగా ఉన్నారనుకోండి. ఒకళ్ళకి నచ్చుతుంది, ఒకళ్ళకి నచ్చదు. అది ఆ బ్రెయిన్‌లో వాళ్ళని ఎలా పర్సీవ్ చేస్తారో దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఉమ్. ఉమ్. ఆ కెమికల్స్ కొందరిని అలాంటి వాళ్ళని చూస్తే రిలీజ్ అవుతుంది, కొందరికి రిలీజ్ కాదు. ఉమ్. అందుకని ప్రేమ అందరితో ప్రేమలో పడరు. మోస్ట్ అట్రాక్టివ్ పర్సన్ డజంట్ లవ్ ద మోస్ట్ అట్రాక్టివ్ గర్ల్. అట్లా కాదు కదా! సో, ఆ మనిషి ఎందుకు నచ్చుతారంటే వాళ్ళ బ్రెయిన్‌లో ఏ టైప్ ఆఫ్ కెమికల్ ఆ లుక్ వల్ల రిలీజ్ అవుతోంది, వాళ్ళు మాట్లాడే దాని వల్ల రిలీజ్ అవుతుంది ఉంటుందన్నమాట. సో, అగైన్ సేమ్ సెరటోనిన్, సేమ్ డోపమైన్, సేమ్ ఆక్సిటోసిన్ ఇవే కానీ రెస్పాన్సిబుల్. అన్నిటికన్నా ఎక్కువ పెయిన్ ప్రేమ వల్ల ఎందుకు అనుభవిస్తారు అని, ఎందుకు సూసైడ్ వరకు వెళ్తూ ఉంటారు, అంత పెయిన్ ఎందుకు దాని వల్లే వస్తుంది అని అన్నట్టు. సో, డోపమైన్ బాగా పెరుగుతుంది లవ్‌లో, అంటే యాంటిసిపేషన్ ఆఫ్ లవ్. కానీ అది రాలేదనుకోండి, క్రాష్ అవుతుంది. ఆ క్రాష్ అయినప్పుడు ఆ ఫీలింగ్ డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట. ఎక్స్‌ట్రీమ్ లో దీంట్లోకి వెళ్ళిపోతారు. దాంతో పాటు సెరటోనిన్ కూడా లో అయినప్పుడు ఆ తోడయ్యి వాళ్ళకు జరిగే ప్రక్రియల వల్ల ఎక్స్‌ట్రీమ్ ఎమోషన్స్‌కి లోనవుతారన్నమాట. సో, అందుకని అగైన్ కాంప్లెక్స్ ఇంటరాక్షన్ ఆఫ్ ఆల్ దీస్ కెమికల్స్. రైట్. సో కొంతమందికి ఆ మూడ్ బాగాలేనప్పుడు కొంతమంది మ్యూజిక్ వింటారు, లేకపోతే లోన్లీగా కొంతమంది కూర్చుంటూ ఉంటారు కదా. మ్యూజిక్ అనేది కూడా మంచి ప్రభావాన్ని చూపిస్తుంది అంటారు. ఏ రకంగా అది? మ్యూజిక్ అగైన్ మన టెంపరల్ లోబ్స్‌కి కనెక్టెడ్ అనమాట. దానికి పక్కనే ఉన్న లింబిక్ సిస్టమ్‌కి కనెక్షన్స్ ఉంటాయి. సో, ఆ లయబద్ధంగా వచ్చే మ్యూజిక్ వల్ల మనలోని కొన్ని బ్రెయిన్‌లో భాగాలు స్టిమ్యులేట్ అయ్యి దానివల్ల రిలీజ్ అయ్యే కెమికల్స్ మనల్ని దే మేక్ us ఫీల్ హ్యాపీ. సరే, ఇప్పుడు సేమ్ ఏజ్ గ్రూప్ ఇద్దరు పిల్లలు ఉన్నారనుకుందాం క్లాస్ రూమ్‌లో. ఒకడు బాగా చదువుతాడు. ఇతను ఎంత ఎఫర్ట్ పెడుతున్నాడో టైం, ఇతను అంతే ఎఫర్ట్ పెడతాడు. అదే టైం కూడా కూర్చుంటాడు. కానీ ఒకడు బాగా వస్తాయి మార్కులు, బాగా గుర్తుపెట్టుకోగలుగుతాడు. ఇంకొకళ్ళు గుర్తుపెట్టుకోలేకపోతారు. ఏంటి వాళ్ళిద్దరికీ డిఫరెన్స్? ఎందుకు ఆ జ్ఞాపక శక్తి తగ్గుతుంది ఒకరు? ఇంట్రెస్ట్. ఒకళ్ళకి చదువు అవసరము, ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఇంకొకళ్ళకి చదువు మీద మనసు ఉండకపోవచ్చు. సో కేవలం ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది, జ్ఞాపక శక్తి కాదు. వాళ్ళకి ఇప్పుడు సపోజ్ చదువు లేని వాళ్ళని క్రికెట్ స్కోర్ అడగండి, బ్రహ్మాండంగా చెప్తారు. సో వాడి జ్ఞాపక శక్తి ఉంది. జ్ఞాపక శక్తి ఉంది, ఇంట్రెస్ట్ లేదు. రైట్. అదే ఒక సినిమా గురించి అడగండి, ఆ స్టోరీ బ్రహ్మాండంగా చెప్తారు. ఈ చదివేవాడిని సినిమా స్టోరీ అడగండి, ఏం చెప్పలేరు. ఈయనకు చదువు అంటే ఇంట్రెస్ట్, మార్కులు రావాలంటే కాంపిటేటివ్ ఆ స్పిరిట్ ఉంటుంది, టాప్ అవ్వాలని ఉంటుంది. అదొక టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఇంకొక అబ్బాయికి సినిమాలు ఇంట్రెస్ట్, క్రికెట్ ఇంట్రెస్ట్, ఫ్రెండ్స్ చెప్పిన విషయాలు ఇంట్రెస్ట్, గాసిప్ ఇంట్రెస్ట్ అవన్నీ ఉంటాయి. సో ఇంట్రెస్ట్ బట్టి జ్ఞాపక శక్తి అంతే. అంటే గివెన్ దట్ ఇద్దరికి ఒకే బ్రెయిన్ ఉంటాయి. కొందరికి బ్రెయిన్లో తేడాలున్నా లేకపోతే డిఫెక్ట్స్ ఉన్నా అప్పుడు వేరే. బట్ జనరల్గా కొందరు గుర్తుండడం, కొందరు గుర్తుండకపోవడం వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. సో న్యూరోప్లాస్టిసిటీ అంటే ఏంటి సార్? వయసు పెరుగుతున్న కొద్దీ మన బ్రెయిన్కి ఆ అడాప్టబిలిటీ అనేది ఉంటుందా? సో వయసు పెరుగుతున్న కొద్దీ కాదు, చిన్నప్పుడే న్యూరోప్లాస్టిసిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే. చిన్నప్పుడు కొందరికి ఒక మరీ చిన్న పిల్లలు కొందరికి స్ట్రోక్ రావచ్చు. స్ట్రోక్ వచ్చి వాళ్లకు స్పీచ్ ఏరియా బాగా దెబ్బతింటుంది. ఆ దెబ్బతిన్న తర్వాత చిన్నపిల్లలు అయితే రికవర్ అవుతారు. ఎస్పెషల్లీ 8 సంవత్సరాల కంటే ముందున్న వయసు తక్కువ ఉన్న పిల్లలైతే రికవర్ అవుతారు. వాళ్ళకి స్పీచ్ వచ్చేస్తుంది, ఇంకొక సైడ్ టేక్ ఓవర్ చేస్తుంది అనమాట. అదే అడల్ట్స్లో, పెద్దవాళ్ళలో స్ట్రోక్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి రికవరీ ఛాన్స్ తక్కువ ఉంటుంది. సో చిన్నపిల్లల్లో ఉండేంత న్యూరోప్లాస్టిసిటీ అడల్ట్స్లో ఉండదు, పెద్దవాళ్ళలో ఉండదు. కానీ కంప్లీట్గా లేకుండా కూడా ఉండదు. న్యూరోప్లాస్టిసిటీ ఉంటుంది. ఫిజియోథెరపీ చేసేది అందుకే. ఎందుకు చేస్తారు? ఒక యాక్షన్ చేస్తే మెదడు దాన్ని పసిగట్టి నేర్చుకొని కొత్త కనెక్షన్స్ డెవలప్ చేస్తుంది అనమాట. ఏదైనా డ్యామేజ్ ఏరియా ఉంటే దాని చుట్టూ ఉన్న బ్రెయిన్
సెల్స్ యాక్షన్ చేయడం ద్వారా పసిగట్టి కొత్త కనెక్షన్స్ ఏర్పాటు చేసుకుంటాయి. ఓకే. దట్ ఈస్ ప్లాస్టిసిటీ. సో ప్లాస్టిసిటీ ఈస్ పాసిబుల్ త్రూ అవుట్ లైఫ్. చిన్నపిల్లల్లో ఉన్నంత కాకపోయినా ఏదో మోస్తరుగా జరుగుతూనే ఉంటుంది. అప్పుడప్పుడు నేర్చుకోవడం, కొత్త కనెక్షన్స్ డెవలప్ చేయడం. సో ఎప్పుడు కూడా ఇది నా వల్ల కాదు, నేను ఐఎమ్ టూ ఓల్డ్ టు లెర్న్ అనేది ఏం లేదు. యూ కెన్ లెర్న్ పెయింటింగ్ అట్ 50, యూ కెన్ లెర్న్ డాన్సింగ్ అట్ 70, యూ కెన్ లెర్న్ కంప్యూటర్స్ అట్ 80, యూ కెన్ డూ ఎవ్రీథింగ్. కానీ ఆ గ్రహించే శక్తి వయసు పెరిగే కొద్దీ కొంచెం తగ్గుతుంది. బట్ ఎక్కువ టైం చేసే కొద్దీ, ఇంట్రెస్ట్తో పాటు చేసే కొద్దీ ఆ న్యూరోప్లాస్టిసిటీ వల్ల కొత్త స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు ఏ వయసులో అయినా. సో ఇప్పుడు బ్రెయిన్కి మన సైన్స్ ప్రకారం రివైర్ చేసుకోవడం అనేది సాధ్యమవుతుందా? నాకు ఏదైనా ఒక వ్యసనం, ఒక అలవాటు ఉంది, దాన్ని నేను ఇప్పుడు వదిలేసుకోవాలనుకుంటున్నాను, లేకపోతే ఒక వ్యక్తి మర్చిపోవాలనుకుంటున్నాను, ఇది బ్రెయిన్లో ఫిక్స్ అయితే అది ఎంతవరకు సాధ్యమవుతుంది? అది ఒక్కొక్కరు బ్రెయిన్ బట్టి ఉంటుంది. కొందరు ఈజీగా మర్చిపోతారు, వాళ్ళు ఇంకో దానికి మూవ్ అవుట్ అయిపోతారు. కొందరు మర్చిపోలేరు, దాని మీదే ఉంటారు. అది పర్సనాలిటీని బట్టి ఉంటుంది, వాళ్ళ జెనెటిక్స్ని బట్టి ఉంటుంది, వాళ్ళ మూడ్ని బట్టి ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ ద సేమ్ ఇన్ ఎవ్రీ వన్. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే డోపమిన్ క్రేవింగ్ ఉంటుంది. నేను చెప్పాను కదా, కావాలి 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 అనేది డోపమిన్. సపోజ్ ఈ డోపమిన్ క్రేవింగ్కి ఇంకొక గోల్ ఇచ్చామనుకోండి, అంటే ఈ వస్తువు కావాలి, దాని బదులు ఇంకో వస్తువు మీద మనసు వెళ్ళేటట్టు చేస్తే ఈ వస్తువుని మర్చిపోతారు. అందుకే సినిమాలో చూస్తాం కదా, ఒక అమ్మాయిని ప్రేమించి ఇంకో అమ్మాయి వచ్చేసరికి ఈ అమ్మాయిని మర్చిపోతారు. వేరే ఆ అమ్మాయి లేకపోతే ఈ అమ్మాయి గురించి ఆలోచిస్తుంటారు. సో అట్లా, కానీ ఇది అందరిలో ఒకలా ఉండదు. అదే చెప్పాను కదా, అందరి బ్రెయిన్స్ డిఫరెంట్. సో వాళ్ళకున్నట్లు వీళ్ళకు ఉంటుంది అనేది రాంగ్ అది. సో క్రేవింగ్ అనేది డోపమిన్ వల్ల వస్తుంది కాబట్టి డోపమిన్ని మనం దారి మళ్లించగలిగితే మనకు ఆ క్రేవింగ్, అది లవ్ అయినా ఉండొచ్చు, లేకపోతే వస్తువులైనా ఉండొచ్చు, వ్యసనమైనా ఉండొచ్చు, దేని నుంచి అయినా మనం దారి మళ్లించవచ్చు. సో డోపమిన్ని మనం నావిగేట్ చేయడమే మనం చేయగలిగిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు మూవ్ సమ్మన్ అవే ఫ్రమ్ అడిక్షన్ ఆర్ హోప్లెస్ లవ్ ఆర్ మెటీరియలిస్టిక్ ప్లెజర్, ఏదైనా కానీ. సో నావిగేట్ చేయడం అనేది మన చేతిలో ఉంది. సపోజ్ మనము ఒక కష్టమైన పని చేయాలి, మనకు ఆ మోటివేషన్ రావట్లా, దానికంటే కష్టమైన పనిని చేస్తే ఈ పని సులభం అవుతుంది. సో అది మనము నేర్పించగలగాలి ఎలా చేయాలో. అంటే కొంతమంది ఎవరికి వాళ్ళు ఓన్ చేసుకుని వాళ్ళని చెప్పుకోవటం, వాళ్ళని మౌల్డ్ చేసుకోవడం ఎవరికి వాళ్ళు చేయగలుగుతారు. ఇంకొంతమంది సో సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకు అంత ఆ చేంజ్ ఉంటుంది అంటారు? నేను చెప్పాను కదా, అందరి బ్రెయిన్స్ ఒకలాగా కాదు. కొందరికి గిఫ్టెడ్, స్థితప్రజ్ఞులాగా ఉంటారు. అది చాలా మటుకు జెనెటిక్. అమ్మ నాన్న ఎలా ఉంటారో జనరల్గా మనం అలా ఉంటాం. వాళ్ళు స్థితప్రజ్ఞులు అయితే పిల్లలు కూడా ఓ మోస్తరుగా అలానే ఉంటారు. బాగా టెన్స్, యాంగ్షియస్గా ఉన్నారనుకోండి, మనసు కుదురుగా ఉండదు. దేని మీద కుదురుగా లేనప్పుడు ఫోకస్ ఉండదు కాబట్టి అజిటేట్ అవుతూ ఉంటారు, ఇటు అటు ఇటు అటు. ఫోకస్ ఉందనుకోండి, కాన్స్టెంట్గా ఉండరు. అది అన్ఫార్చునేట్లీ మీరు చెప్పినట్లు ఫస్ట్ మనం కెమికల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, బ్రెయిన్లో ఏ భాగంలో ఏ కెమికల్ ఎలా ఉందో అనేది చాలా మటుకు జెనెటిక్గా డిసైడెడ్. మన బాడీలో ప్రతిదీ జెనెటిక్గా డిసైడెడ్. కానీ నేచర్, నర్చర్ అంటాం. నేచర్ ఏంటి? జన్యుపరంగా జెనెటిక్గా మనం ఎలా ఉంటాము అనేది నేచర్. నర్చర్ ఏంటి? ఆ నేచర్ అలా ఉన్నా కానీ మనం చేసే కొన్ని విషయాల వల్ల, మనకు ఎక్స్పీరియన్స్, మన అనుభవాల వల్ల, ఆ అనుభవాన్ని ఎలా వాడుకుంటామో మన ప్రయత్నం వల్ల మనం దాన్ని మౌల్డ్ చేసుకోవచ్చు. దాన్ని నర్చర్ అంటాం. సో అరే పుట్టినప్పుడే నువ్వు బుద్ధువి, నీ వల్ల కాదు అంటే తప్పు. నో. ఎంతమందో మొదట అంత ఆలోచన శక్తి లేని వాళ్ళు కూడా ఎఫర్ట్తో దీన్ని ఎలా ఇష్టపడాలి, నేను చేసేదాన్ని, నాకు ఇప్పుడు నచ్చకపోయినా ఫ్యూచర్లో నేను ఇదే పనిని ఎలా ఇష్టపడాలి అని నేర్చుకుని దాంట్లో గొప్పవాళ్ళు అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇట్ ఈస్ నాట్ ట్రూ దట్ జస్ట్ బికాస్ యూఆర్ జెనెటిక్లీ లైక్ దట్ ఇలా ఉండాలని ఏం లేదు. మనం we can win over our defects by working hard enough and by liking it hard enough. సరే, ఎలన్ మార్క్స్ తీసుకొచ్చినటువంటి న్యూరల్ లింక్ గురించి, సో ఈ టెక్నాలజీ గురించి మనం విన్నాం. సో డైరెక్ట్గా మన బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ని మన కంప్యూటర్కి పంపించి దాన్ని చదవడం కూడా సాధ్యమవుతుంది అని చెప్తున్నారు. సో ఏఐ అండ్ ఈ బ్రెయిన్ ఇంటర్ఫేస్, ఈ కాంబినేషన్ వల్ల ఫ్యూచర్లో
మన జీవన శైలిలోని ఎటువంటి మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది? సైంటిఫిక్‌గా ఇది ఎంతవరకు సాధ్యమయ్యే అవకాశం ఉంటుంది? సీ నేను ముందు అరే! ఇదెక్కడ సాధ్యం అవుతుంది అనుకునేవాడిని. కానీ ఇప్పుడేమవుతుందంటే రాను రాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రెస్ కానీ, లేకపోతే టెక్నాలజీ ప్రోగ్రెస్ కానీ, హ్మ్. నేను కానీ, మిగతా వాళ్ళు కానీ ఊహించినంత వేగంగా వెళ్ళిపోతుందనమాట. సో, హ్మ్. నాకేం పెద్ద ఆశ్చర్యం లేదు న్యూరాలింక్ వచ్చింది అంటే. ఇంకా ఫ్యూచర్‌లో మనకి చాలా మంచి యూజెస్ కూడా ఉంటాయి. ఎస్పెషల్లీ న్యూరాలజీలో మేము చూస్తుంటాం గదా! ఒక వ్యక్తికి స్ట్రోక్ వస్తే చెయ్యి, కాలు పనిచేయదు, మాట రాదు, నడక తేడా వస్తుంది. అరే! ఏదైనా చేసి ఆ డ్యామేజ్ అయిన ఏరియాని ఎలాగైనా రిపేర్ చేయాలనిపిస్తుంది. కానీ మనం అనుకున్నాం గదా! వయసు పైబడే కొద్దీ న్యూరోప్లాస్టిసిటీ ఉంటుంది గానీ, అంత పర్ఫెక్ట్‌గా ఉండదు. ఓకే. సో, మనం ఎలా చేయాలి దాన్ని? ఓకే. ఈ న్యూరాలింక్‌లో ఒక చిప్ లాగా పెట్టి, దానికి సెల్ ఫోన్ కానీ, ఇంకొక కంప్యూటర్ కానీ, బ్లూటూత్ కనెక్షన్ ద్వారా మనం సిగ్నల్స్ పంపించగలిగితే, అది యాక్టివేట్ చేసి, అది చుట్టుపక్కల ఉన్న బ్రెయిన్‌ని స్టిమ్యులేట్ చేసి, ఆ ఫంక్షన్ తెప్పిస్తే ఎంత బావుంటదనుకుంటాం. హ్మ్. అనుకునేవాళ్ళం. హ్మ్. 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 చేస్తున్నారు న్యూరాలింక్‌లో. చేస్తున్నారు. హ్మ్. సో, పక్షవాతం వచ్చిన వాళ్ళకు, బ్రెయిన్‌లో కొన్ని డిఫెక్ట్స్ ఉన్న వాళ్ళకు, దెబ్బ తగిలి డ్యామేజ్ అయిన వాళ్ళకు, ఇది పెద్ద గొప్ప వరం. అంటే ఇది ఎంతవరకు సేఫ్ అంటారు? ఇది ఎథికలేనా? ఏదైనా సరే, ఒక పెద్ద మిరాక్యులస్ ట్రీట్మెంట్ ఉన్నప్పుడు ఎథికల్‌గా వాడొచ్చు, అనెథికల్‌గా వాడొచ్చు. వాడే వాళ్ళని బట్టి ఉంటుంది. సో, డెవలప్ చేసిన వాళ్ళు ఏం చేస్తారు పాపం? చేస్తారు. వాడేవాళ్ళు ఎథికల్‌గా వాడాలి. వాడకపోతే ఇంక అంతే. రైట్. సో, మతిమరుపు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, సో, చాలామంది ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూ. సో, మీ దగ్గర కూడా బోలెడుమంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఇందులో అల్జీమర్స్ మతిమరుపుకి, నార్మల్‌గా ఉండేటువంటి మతిమరుపుకి ఏంటి సార్ డిఫరెన్స్? మామూలు మతిమరుపు అంటే మనము చాలా విషయాలు జరుగుతుంటాయి. అన్నీ గుర్తుపెట్టుకోలేం. హ్మ్. సపోజ్ మీతో మాట్లాడుతున్నాను. నా మైండ్‌లో ఇంకో ఆలోచన ఉంది. మీరు చెప్పింది ఏం గుర్తుండదు. మర్చిపోతా. ఎందుకంటే నా మైండ్ అటెన్షన్ ఇవ్వడంలా. అటెన్షన్ ఇస్తే నా ఫ్రంటల్ లోబ్ మీరు చెప్పేది గమనిస్తుంది. హ్మ్. గ్రహిస్తుంది. గ్రహించి టెంపోరల్ లోబ్ పంపిస్తుంది. అక్కడి నుంచి వేరే లోబ్స్‌కి వెళ్తుందనమాట. ఇది కావాలి మనకు రూట్. ఓకే. సపోజ్ నేనెక్కడో ఆలోచిస్తున్నా. మీరు చెప్పింది నాకు చెవులతో వింటాను గానీ, బ్రెయిన్‌కి వెళ్ళదు. బ్రెయిన్‌కి వెళ్ళదు. హ్మ్. అప్పుడు గుర్తుండదు. గుర్తుండకపోతే మనము మర్చిపోతాం దాన్ని. జరిగేదేమి జరుగుతున్న విషయం. మీరు చెప్తారు, ఇంకోళ్ళు వాళ్ళు చేస్తారు. అదంతా తెలుస్తా ఉంటుంది. కానీ గుర్తు అయితే ఉండదు. ఎందుకంటే ఐ డిడ్ంట్ పే అటెన్షన్. హ్మ్. అది మతిమరుపు కాదు. పరధ్యానం అంటారు దాన్ని. హ్మ్. 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 సో, ఎక్కడో ఉన్నాను ఆలోచిస్తున్నాననమాట. హ్మ్. సపోజ్ కీస్ పెట్టేసాను. మర్చిపోతాను. చాలా మందికి అదే పెద్ద ప్రాబ్లమ్. సో, ఎందుకు మర్చిపోతారు? పెట్టేటప్పుడు దాని గురించి ఆలోచించరు కాబట్టి. ఓకే. హ్మ్. పెట్టేటప్పుడు ఒక 8 సెకండ్లు దాని గురించి ఆలోచిస్తే అది గుర్తుంటుంది. ఆ 8 సెకండ్లు ఇవ్వకపోతే గుర్తుండదు. హ్మ్. ఆ టైం ఇంపార్టెంట్ అనమాట. మనసు పెట్టి ఎక్కడ పెడుతున్నామో గమనిస్తే గుర్తుంటుంది. హ్మ్. చాలా మటుకు మనకు పరధ్యానమే. ఓకే. మతిమరుపు కాదు. హ్మ్. అల్జీమర్స్‌లో జరిగేది ఏంటంటే నిజమైన మతిమరుపు. వాళ్ళు ఎంత కష్టపడినా, ఎంత ప్రయత్నించినా వాళ్ళకి గుర్తుండదు. ఎందుకంటే లోపల జ్ఞాపక శక్తికి సంబంధించిన బ్రెయిన్ ఏరియా డ్యామేజ్ అయి ఉంటుంది. డ్యామేజ్ అయి ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోలేరు వాళ్ళు. హ్మ్. సో, మర్చిపోతూనే ఉంటారు. హ్మ్. సో, హ్మ్. వాళ్ళ వల్ల కాదు. ఇక్కడ పరధ్యానంగా ఉండేవాళ్ళు కొంచెం ప్రయత్నం అంటే చేస్తే జనరల్‌గా ఉన్న మతిమరుపుని ఎంతవరకు మనం సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? సో, సపోజ్ ఇప్పుడు ఇంటికి ఇప్పుడు జనరల్‌గా ఇప్పుడు ఫోన్ ఉంది. సో, దీని మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చాలా మందికుంటుంది. కానీ దీంట్లోని కొన్ని వాటిలకి మెయిల్స్‌కి వాటిలకి పెట్టుకునే పాస్వర్డ్స్ ఏవైనా ఉంటాయి. ఎప్పటికప్పుడు మార్చుతూనే ఉంటారు, మర్చిపోతూనే ఉంటారు. మర్చిపోతూ ఉంటారు. బట్ అప్పుడు కాన్సంట్రేట్ చేసే కదా పెడతారు. ఎందుకు మర్చిపోతారు అని? కాన్సంట్రేట్ చేసి పెట్టిన ఎన్ని పాస్వర్డ్స్ ఉంటాయి మీకు? ఎన్ని విషయాలుంటాయి? ఒక రోజులో గుర్తుపెట్టుకోవాల్సినవి ఎన్నుంటాయి? హ్మ్. అవన్నీ గుర్తుపెట్టుకోవడం ఇంపాసిబుల్. హ్మ్. ఎందుకంటే అవన్నీ గుర్తుపెట్టుకుంటే మీరు ఉపయోగంగా ఉండే పనులు చేయలేరు. అవసరం హ్మ్. లేదు. మీరు ఆ పాస్వర్డ్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పాస్వర్డ్ బ్యాంక్ ఉంటుంది. దాంట్లో పెట్టేసేయండి మర్చిపోండి. ఇట్ ఈస్ హ్మ్. నాట్ నెసెసరీ. హ్మ్. కాకపోతే ఆ ఎఫర్ట్ వేరే దాంట్లో పెడితే మనకు కొంచెం యూజ్‌ఫుల్‌గా ఏమైనా చేయొచ్చు. హ్మ్. సో, ఇట్ ఈస్ మీకు ఇది మర్చిపోవడం నార్మల్. మీకు ప్రతిదాని గురించి అంతే టైము ఏకాగ్రతగా చేయగలుగుతారా? చేయలేరు. ఏదైతే మనసు పెట్టి హ్యాపీగా, ఇంట్రెస్ట్‌తో టైమ్ ఇచ్చి చేస్తారో ఖచ్చితంగా గుర్తుంటుంది. హ్మ్. పాస్‌వర్డ్ ఏమి ఇంట్రెస్ట్ అండి? ఓకే. సో, గుర్తుండదు. అంటే పార్ట్నర్స్‌వి బర్త్‌డే డేట్స్ లేకపోతే యానివర్సరీలు మర్చిపోతున్నారంటే ఇంట్రెస్ట్ లేదనా దాని అంతే కదా! అర్థం? ఖచ్చితంగా. రైట్. పార్ట్నర్‌ది గుర్తు మతిమరుపు కాదా ఇది? పార్ట్నర్‌ది గుర్తుపెట్టుకోకపోయినా ఎవరో ఒకరిది గుర్తుపెట్టుకుంటారు. ఆఫ్ కోర్స్. సో, అలా అన్నమాట. ఇంట్రెస్ట్‌ని బట్టి ఉంటుంది. రైట్. ఫన్నీ. సో, మల్టిపుల్ స్క్లెరోసిస్ అనే వ్యాధి సో, యువతలోనే ఎక్కువగా పెరుగుతూ వస్తుంది ఈ మధ్య కాలంలో. ఎందుకని? మల్టిపుల్ స్క్లెరోసిస్ యువతలోనే ఎక్కువుంటుంది. హ్మ్. వయసు పెరిగే కొద్దీ మల్టిపుల్ స్క్లెరోసిస్ ఇన్సిడెన్స్ తగ్గుతుంది. హ్మ్. ఎక్కువ యంగ్‌గా ఉండే పాపులేషన్‌లోనే ఎక్కువుంటుందన్నమాట.
ఎస్పెషల్లీ వెస్టర్న్ పాపులేషన్లో ఎక్కువ ఉంటుంది. ఇండియన్ పాపులేషన్లో ఆర్ ఏషియన్ పాపులేషన్లో కొంచెం తక్కువ ఉంటుంది. బట్ ఈ మధ్య ఎక్కువ అవ్వడం అంటే ఎక్కువ కనిపెడుతున్నాం మనం. పాతకాలంలో ఎంఆర్ఐలు ఎంతో విరివిగా ఉండేవి కాదు. దాంతోపాటు డాక్టర్లు కూడా దీని గురించి పెద్ద అవగాహన లేదు కాబట్టి, టెస్టింగ్ వాళ్ళకి ఆపర్చునిటీస్ లేవు కాబట్టి దాన్ని ఎక్కువగా నంబర్స్ ఉండేవి కాదు. ఇప్పుడు సస్పెషన్ ఉంది ఇది ఉండొచ్చు అని. దాంతోపాటు ఎంఆర్ఐస్ ఫ్రీక్వెంట్గా చేయిస్తున్నారు కాబట్టి గుర్తుపడుతున్నారు అనమాట దీన్ని. సో నా టేక్ ఏంటంటే ఎక్కువ తెలుసుకుంటున్నాం, అది పెరిగినట్లేదు నాకేమనిపించలేదు. రైట్, ఇంతకు ముందు తెలియకపోవటం వల్ల అది తెలియలేదు అంతే. అవును, ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఫైండింగ్ అవుట్ మోర్. యా, డిజిటల్ డెమెన్షియా అనే పదం ఈ మధ్యన ఎక్కువగా వినిపిస్తుంది. నిజంగానే డిజిటల్ ఎక్విప్మెంట్స్ ఎక్కువగా యూజ్ చేయటం వల్ల డెమెన్షియా వస్తుందా? ఏమవుతుందంటే ఒక సెల్ ఫోన్ వాడుతున్నారు అనుకోండి, ఒక దాని మీద ఉంటారా, తిప్పుతూనే ఉంటారా? తిప్పుతాం కదా. తిప్పుతూ ఉంటారు కదా. సో సెల్ వాడేటప్పుడు పక్కన ఏం జరుగుతుందో గమనిస్తారా? గమనించరు. సో నైదర్ ఆర్ యూ ఆన్ వన్ థింగ్ ఆన్ ద సెల్ ఫోన్, చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనించరు. ఎవరు చెప్తూ ఉంటారు, మీరు సెల్ ఫోన్ చూస్తుంటారు, వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు. మీ మైండ్ దీని మీద ఉందా, దాని మీద ఉందా? దేని మీద ఉండదు. మీ మైండ్ ఎలా దాన్ని ఆ మెమరీ ఫామ్ చేస్తుంది? చేయదు, మర్చిపోతారు. అండ్ ఒకే టైంలో 4 పనులు చేస్తే మీ మైండ్ దాని మీద అటెన్షన్ ఉండదు కాబట్టి మెమరీస్ ఫామ్ చేయదు. సో మర్చిపోతాం. సో ఇట్ ఈస్ మల్టీ టాస్కింగ్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ డిజిటల్ అనేది ఒక మీడియం అండి. ప్రాబ్లం ఏం చేస్తుంది పాపం బుజ్జి సెల్ ఫోన్? అదేం చేయాల, మనమే ఒకే టైంలో 10 పనులు చేయాలనుకుంటాం. దట్ ఈస్ నాట్ కరెక్ట్. మల్టీ టాస్కింగ్ ఈజ్ అ రాంగ్ థింగ్. సింగిల్ టాస్కింగ్ ఈజ్ ద బెస్ట్ థింగ్. ఎందుకంటే ఒక పని చేసేటప్పుడు మైండ్ కంప్లీట్గా దాని మీద ఉంటుంది కాబట్టి పూర్తిగా గ్రహించి ఆ జ్ఞాపకం అనేది ఏర్పడుతుంది. జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది. 10 పనులు చేస్తే 10 మీద మనకు ఫోకస్ ఈక్వల్గా పెట్టలేము. 10 గుర్తుండవు, ఏదో కొంచెం అక్కడక్కడ వేగంగా గుర్తుంటాయి, ఖచ్చితంగా మర్చిపోతాం. సో దట్ ఈస్ డిజిటల్ డిమెన్షియా. సో ఇప్పుడు ఎవరైనా ఒక ఫోన్ కాల్ ఎవరికో చేయాలని నేను ఫోన్ తీసుకున్నాను, ఏ పని అయితే చేయాలనుకున్నాను తీసుకున్నానో అది వెంటనే మర్చిపోతూ ఉంటాం. సో వేరే దాంట్లోకి ఎందులోనికో వెళ్ళిపోతూ ఉంటాం. అంటే ఇది డిస్ట్రాక్షనేనా? కేవలం డిస్ట్రాక్షన్ అంటారా? మీ మైండ్లో 2 ఆలోచనలు వస్తే ఒక ఆలోచన గుర్తుండడానికి ఆ టైం పడుతుంది. 8 సెకండ్లు కావాలి. మీరు ఇచ్చారా 8 సెకండ్లు? ఇవ్వలేదు, మర్చిపోతారు. మరి ఇవ్వాలి 8 సెకండ్లు. ఏది గుర్తుపెట్టుకోవాలనుకున్నా, ఇంక్లూడింగ్ మేకింగ్ అ కాల్, ఎవరికి కాల్ చేయాలో అనేది ఒక 8 సెకండ్లు ఆలోచించారు అనుకోండి, మర్చిపోరు. కళ్ళు అంటే చూపు లేని వారికి మెమరీ పవర్ బాగా ఎక్కువ ఉంటుంది అంటారు, ఎలా? ఏమవుతుందంటే బ్రెయిన్ ఎక్కడైతే ఒక ఫంక్షన్ లేదో మిగతా ఫంక్షన్స్ డెవలప్ చేయడానికి కొంచెం ట్రై చేస్తుంది అనమాట. బ్రెయిన్ ట్రైస్ టు కాంపెన్సేట్. ఎందుకంటే మనం ఫస్ట్ బతకాలంటే సర్వైవల్ అనేది మనకి ఇన్బిల్ట్ అనమాట. ఎందుకంటే మనకేం కావాలి? సర్వైవల్ కావాలి, ప్రాపగేషన్ కావాలి. ఇంతకుముందు అనుకున్నట్లు సర్వైవల్ కావాలంటే బ్రెయిన్ అయినా ఒక భాగం దెబ్బతింటే వేరే ఉన్న భాగాలతో ఎట్లా దాన్ని కాంపెన్సేట్ చేయొచ్చు, ఏ విధంగా మనకు నార్మల్ లైఫ్ అది లేకపోయినా గడవచ్చు అనేది నేర్చుకుంటుంది అనమాట. దట్ ఈస్ న్యూరోప్లాస్టిసిటీ అగైన్. ఏమవుతుందంటే నాకు పేషెంట్ ఒక వింత పేషెంట్ వచ్చారు. సో కంప్లీట్లీ బ్లైండ్, కానీ దారి చూసుకుంటూ వచ్చేసారు అనమాట. ఎందుకు బ్లైండ్ అయ్యారు ఆ పేషెంట్? ఆక్సిపిటల్ లోబ్ అని వెనకాల ఉంటుంది, అది 2 పక్కల డ్యామేజ్ అయింది. సో చూపు పోయింది. పోయిన తర్వాత ఏమైందంటే పక్కనే ఉండే పెరైటల్ లోబ్స్ ఆక్సిపిటల్ లోబ్ ఫంక్షన్ని టేక్ ఓవర్ చేసింది. సో బ్లైండ్ సైట్ అంటాం దాన్ని. చూపు పోయినా వేరే పార్ట్తో చూడగలిగిన పేషెంట్. సో బ్రెయిన్ అడాప్ట్స్ బికాస్ ఆఫ్ న్యూరోప్లాస్టిసిటీ. ఇట్ లెర్న్స్ అనమాట. సో సపోజ్ ఒకళ్ళకి చూపు లేదనుకోండి, బ్రెయిన్లో వేరే భాగాలు కొంచెం బాగా డెవలప్ అవుతాయి టు డెవలప్ ద స్కిల్స్ వెల్ ఎనఫ్ టు కాంపెన్సేట్ అది లేని దానికి. అలా బ్రెయిన్ అనేది వెరీ వెరీ మోల్డబుల్ ఆర్గన్. సో మన రోజువారీ జీవితంలో మన మెమరీ పవర్ని పెంచుకునేందుకు ఏం చేయొచ్చు? దీనికి ఏమైనా చిట్కాలు ఉన్నాయా మనకి? సింగిల్ టాస్కింగ్, మంచి నిద్ర, 8 గంటల నిద్ర ఉండాలి. నిద్రలో నేను చెప్పనేది గ్లింఫాటిక్ సిస్టమ్ అనేది ఇట్ క్లియర్స్ ఆల్ ది వేస్ట్ టాక్సిన్స్. ఆ టైం ఇవ్వాలి మనం ఏం చేస్తాం? సెల్ ఫోన్లో కూర్చుని దాన్ని చూస్తూ 1 o'clock వరకు స్పెండ్ చేస్తాం. సో మనకు నిద్ర అనేది కలత నిద్ర ఉంటుంది, ఎనఫ్ టైం ఉండదు. మళ్ళీ పొద్దున్న నుంచి పరిగెత్తాలి కదా. సో ఇవన్నీ వెన్ యూ డోంట్ గివ్ ఎనఫ్ టైం, నీకు ఆ వేస్ట్ క్లియర్ కాదు. అప్పుడు బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. డిక్రీస్ మెమరీ, ఇర్రెగ్యులర్ స్లీప్, అవన్నీ ఉంటాయి. సో మెమరీ తగ్గుతుంది. అది ఏదైనా పని చేసేటప్పుడు ఓన్లీ వన్ థింగ్, సెల్ ఫోన్ పక్కన పెట్టేసి దాని మీదే ఉండండి. అప్పుడు ఏమవుతుంది?
అటెన్షన్ ఉంటుంది, ఫ్రంటల్ లోబ్ యాక్టివ్గా ఉంటుంది. యాక్టివ్గా ఉంటే సిగ్నల్ని అక్కడ తీసుకొని టెంపరీలోకి పంపించి లోపల అతుక్కునేటట్టు చేస్తుంది. ప్లస్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉంటేనే మన అటెన్షన్ ఉంటుంది. ఇంట్రెస్ట్ లేకపోతే అటెన్షన్ ఉండదు, గుర్తుపెట్టుకోం. ఓకే. ఏదైనా సరే మీరు సో చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు అయితే నేను చాలా గ్రేట్, నేను మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటాను, ఇది అది అది ఇది అని. సో దీనివల్ల మేల్ కన్నా కీడు ఎక్కువ జరుగుతుంది. చాలా మల్టీ టాస్కింగ్ అనేది మనం ఎన్ని విషయాలు చేసామనేది చెప్పుకోవడం గొప్పే, కానీ ఒక విషయం బాగా చేయడం అనేది ఇంకా గొప్ప. అంటే కొంతమంది అంటుంటారు మల్టీ టాస్కింగ్ చేయడం వల్ల బ్రెయిన్ చాలా షార్ప్ అవుతుంది. ఎక్కడ షార్ప్ నేను చూస్తుంటాను కదా, వాళ్ళంతా నా దగ్గర చూస్తుంటారు. సో నో, ఇట్ ఇస్ నాట్ షార్ప్, ఇట్ ఇస్ డల్. ఎందుకంటే ఒక దాని మీద ఫోకస్ చేస్తే బాగా గుర్తుండి దాంట్లో ఎక్స్పర్ట్స్ అవుతారు. 10 చేస్తే చాలా తక్కువ మందికి, కొందరు జీనియసెస్ ఉంటారండి, వాళ్లకు కేపబుల్. కానీ మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ మనము అలాంటి వాళ్ళం కాము. ఒక్క టాస్క్ 1 టైం చేస్తే దాన్ని గుర్తుపెట్టుకుని కొంచెం బెటర్ అవ్వగలుగుతాం, అంతేగాని 10 చేసేస్తే అన్ని ఫ్లాప్ అవుతాయి. అలా ఏం లేదు, దట్స్ నాట్ ట్రూ. రైట్ సార్. పార్కిన్సన్స్ డిసీజ్ ఇది ముందుగానే కనిపెట్టడానికి ఎర్లీ సైన్స్ ఏముంటాయి? సో లాస్ ఆఫ్ స్మెల్ ఈజ్ వన్ సైన్. ఇంతకుముందు అనుకున్నట్లు రెమ్ బిహేవియరల్ డిసార్డర్ ఇస్ వన్ సైన్. రెస్ట్లెస్ లెగ్స్ ఈజ్ వన్ సైన్. రెమ్ బిహేవియరల్ డిసార్డర్ చెప్పాను కదా, నిద్రలో డ్రీమ్స్ని యాక్ట్ అవుట్ చేస్తూ ఉంటారు. స్మెల్ పోతుంది తొందరగా పార్కిన్సన్స్ వాళ్ళకు ఎర్లీ స్టేజెస్లో. కొందరికి కాళ్ళు కదుపుతూ ఉంటారు, కాళ్ళలో ఏదో పాకినట్టే ఉంటుంది, కాళ్ళు ఇట్లా కదుపుతూ ఉంటారు. నిద్రపోతున్నప్పుడు కూడా కంటిన్యూస్ అది పీరియాడిక్ లిమ్ మూమెంట్స్ ఆఫ్ స్లీప్ అని నిద్రలో కదుపుతూ ఉంటారు. మామూలు కూర్చున్నప్పుడు మెలకువలో కూడా ఇట్లా కదుపుతూ ఉంటారు అన్నమాట కాళ్ళు. సో దాన్ని రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటాం. ఇవన్నీ కొన్నిసార్లు ఎర్లీ సైన్స్ ఆఫ్ పార్కిన్సన్స్. అలా ఉన్న వాళ్ళందరికీ పార్కిన్సన్స్ అని భయపడే అవసరమే లేదు. సో మెనీ ఆఫ్ దెమ్ మే నెవర్ డెవలప్ పార్కిన్సన్స్. సో కొందరికి రిట్రాస్పెక్టివ్గా అరే వీళ్ళ పార్కిన్సన్స్ ఉంది, ఏమైనా ఉండేవా అని అడిగితే అప్పుడు ఓ యా మాకు ఉండేవి ఇవన్నీ అని చెప్తారన్నమాట. అది సో నౌ దెన్ వి నో, ఓకే పార్కిన్సన్స్ వచ్చే ముందు ఇవన్నీ వస్తాయి అని. కానీ వచ్చిన వాళ్ళందరికీ రావు, ఇది ఉన్న వాళ్ళందరికీ రావు. సో భయపడే అవసరంలా. రెస్ట్లెస్ లెగ్స్ ఉండే వాళ్ళందరికీ రాదు, రెమ్ బిహేవియరల్ డిసార్డర్ ఉండే వాళ్ళందరికీ పార్కిన్సన్స్ రాదు. ఎనీ ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్నా కూడా అలాంటి వాళ్ళ ఆర్థరైటిస్ ఉంటే రెస్ట్లెస్ లెగ్స్ ఉండదు. ఆర్థరైటిస్ నొప్పి ఉంటుంది, కదలలేరు కదా. రెస్ట్లెస్ లెగ్స్ అంటే కదుపుతూ ఉంటారు. ఎలా ఉంటుందంటే వాళ్ళకు కాళ్ళలో ఏదో అబ్నార్మల్ సెన్సేషన్ వస్తుంది, కదిపితేనే బాగుంటుంది, కదిపిన తర్వాత కాసేపు తగ్గుతుంది, మళ్ళీ ఇంకొక వేవ్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ కదపాలి, మళ్ళీ కాసేపు గమనుంటారు, మళ్ళీ ఆ సెన్సేషన్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ కదుపుతారు. ఆ విధంగా ఉంటుంది అనమాట. దట్ ఈస్ రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్. సో మనం ఎక్కువగా స్ట్రెస్లో ఉండేటప్పుడు, లేదనంటే బాగా యాంగ్రీలో ఉండేటప్పుడు, కోపంలో ఉండేటప్పుడు మనం తీసుకున్నటువంటి డెసిషన్ ఏవైతే ఉంటుందో అది చాలా వరకు రాంగ్ అవుతుందని చెప్తారు. ఎందుకు అట్లా రాంగ్ అవుతుంది? కోపంగా ఉన్నప్పుడు మనము అటెన్షన్ ఇవ్వము, మన లింబిక్ సిస్టమ్ కూడా చాలా అబ్నార్మల్గా పనిచేస్తూ ఉంటుంది. సో మనకు లాజికల్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో బ్రెయిన్లో, అది వెనక్కి వెళ్ళి ఎమోషనల్ సిస్టమ్ ముందుకొచ్చి రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాం. ఎందుకంటే లాజికల్ సిస్టమ్ పనిచేస్తే ఇది ఈ డెసిషన్ తీసుకుంటే దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఇంతకుముందు జరిగిన ఎక్స్పీరియన్సెస్ ఏంటి, దానివల్ల ఏమైంది, అలా ఇప్పుడు చేస్తే ఏమవుతుంది, ఈ సిస్టమ్ ఒకటి ఉంటుంది లాజికల్గా చేసేది ఫ్రంటల్ లోబ్కి. అదే ఎమోషనల్ సిస్టమ్ ఒకటి ఉంటుంది, అరే నో దిస్ ఇస్ నాట్ దిస్. ఆ ఎమోషనల్ సిస్టమ్ ఆ లాజికల్ సిస్టమ్ని నువ్వు వెనక్కి వెళ్ళి ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, కోపంలో మనకు లాజిక్ వెనక్కి వెళ్ళి అవుట్కమ్స్ బ్యాడ్గా ఉంటాయి. అందుకని లింబిక్ సిస్టమ్ వేరే, జడ్జిమెంట్ ఫోకస్ ఉండే సిస్టమ్ వేరే. సో లింబిక్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి జడ్జ్మెంట్ సిస్టమ్ని కొంచెం ఇన్హిబిట్ చేసినప్పుడు రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాం. బాగా కోపంలో ఊగిపోతున్నప్పుడు కూడా ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు అలా కాదు, కాసేపు కూర్చొని మాట్లాడు అని కూర్చోబెడతారు. సో అలా కూర్చోవడం వల్ల మన నర్వస్ సిస్టమ్ అంతా కూడా కూల్ అవుతుందా? కూర్చున్నప్పుడు కాసేపు అంటే అక్కడి నుంచి మైండ్ వేరే చోటికి డైవర్ట్ అవుతుంది. డైవర్ట్ అయ్యి స్లో బ్రీదింగ్ చేస్తారు కదా. మాట్లాడేటప్పుడు విపరీతంగా కోపం వచ్చినప్పుడు బ్రీదింగ్ ఫాస్ట్గా ఉంటుంది. ఆ బ్రీదింగ్ ఫాస్ట్గా ఉండి కొంచెం కూర్చున్న తర్వాత స్లో బ్రీదింగ్ అయినప్పుడు లింబిక్ సిస్టమ్ కొంచెం కూల్ డౌన్ అవుతుంది, ఆ ఎమోషన్స్ కొంచెం కూల్ డౌన్ అవుతాయి. అప్పుడు లాజికల్ సిస్టమ్ కొంచెం బయటకు వస్తుంది అనమాట. దాంతో దే టేక్ బెటర్ డెసిషన్స్. సో ఈ మధ్యకాలంలో ఏ జాబ్లో తీసుకున్నా స్ట్రెస్ అనేది ఒక భాగమే. సో స్ట్రెస్ లేకుండా ఉండదు. సో ఇలాంటి స్ట్రెస్ వల్ల మన నర్వస్ సిస్టమ్ పై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది? స్ట్రెస్ అనేది ఏమవుతుందంటే ఫస్ట్ మనకు రిలాక్సేషన్ ఉండదు. సో కార్టిసాల్ లెవెల్స్ మనం ఇంతకుముందు అనుకున్నట్లు బాగా పెరుగుతాయి. కార్టిసాల్ లెవెల్స్ పెరుగుతాయి, కొన్ని గుడ్ కెమికల్స్ తగ్గుతాయి. దాంతో మన లాజికల్ సిస్టమ్ కూడా బ్యాక్ సీట్ తీసుకుని ఎమోషనల్ సిస్టమ్ ముందుకొచ్చి మనకు రాంగ్ డెసిషన్స్ తీసుకునేటట్టు చేస్తుంది. మనకు బీపీ పెరగడం, షుగర్ పెరగడం,
నిద్ర రాకపోవడం, రిలేషన్షిప్స్లో లాజికల్గా డెసిషన్ తీసుకోకుండా కొంచెం ఎమోషనల్గా తీసుకోవడం, ఇవన్నీ జరుగుతాయి. సో అఫ్కోర్స్ మనకు స్ట్రెస్ అనేది ఏంటంటే మనం తీసుకుంటూనే ఉంటుంది. ప్లస్ స్ట్రెస్ మళ్ళీ చెప్తాం ఇది, ఐ టెల్ వన్స్ అగైన్. స్ట్రెస్ ఈస్ మనం సిచ్యువేషన్కి ఎలా రియాక్ట్ అవుతామో అదే స్ట్రెస్. సేమ్ సిచ్యువేషన్ 10 మందికి ఇస్తే 10 మంది డిఫరెంట్గా రియాక్ట్ అవుతారు. కొందరు ఇంతేనా అంటారు, కొందరు అబ్బో అంటారు. సో అది వాళ్ళు తీసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది అనమాట. సో స్ట్రెస్ ఈజ్ నాట్ సంథింగ్ విచ్ ఈస్ యూనిఫామ్. సిచ్యువేషన్ స్ట్రెస్ఫుల్ కాదు, మనం తీసుకునే రియాక్షన్ స్ట్రెస్ఫుల్. సో ఆ రియాక్షన్ అనేది ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ నాట్ ఓన్లీ బై మన పేరెంట్స్ ఎలా ఉంటారో అనే కాదు, మన అప్బ్రింగింగ్ ఎలా ఉంటుంది, చుట్టుపక్కల ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఇట్స్ అ కాంప్లెక్స్ ఇంటరాక్షన్ వీటన్నిటికీ. సో మనకు పెరిగిన హోమ్ కానీ పేరెంట్స్ కానీ అంతా ఐడియల్గా ఉన్నారనుకోండి, అప్పుడు మనం స్ట్రెస్ని తీసుకొని దాన్ని అనలైజ్ చేసి ఇందువల్ల వచ్చింది అని చేసి ముందుకెళ్తాం. కానీ ఐడియల్గా లేకపోతే, మన అప్బ్రింగింగ్ బాగాలేకపోతే, మన ఎక్స్పీరియన్సెస్ బాగాలేకపోతే, మన మూడ్ బాగాలేకపోతే, నిద్ర బాగాలేకపోతే, అప్పుడు మనం దానికి రాంగ్గా రియాక్ట్ అవుతాం. రియాక్ట్ అయినప్పుడు ఆ కెమికల్స్ రాంగ్గా రిలీజ్ అవుతాయి. అవి మనకు బాడీ మీద ప్రభావం చూపిస్తాయి నేను చెప్పినట్టు. రైట్. సో ఇప్పుడు మనం తీసుకునేటువంటి ఫుడ్, సో శాకాహారం తీసుకునే వాళ్ళ ఆలోచన ఒక రకంగా ఉంటుంది, మాంసాహారం తీసుకునే వాళ్ళ ఆలోచన ఒక రకంగా ఉంటుంది. సో ఆహారం వల్ల కూడా ఆలోచన ఉంటుందని చెప్తూ ఉంటారు. సో జంక్ ఫుడ్ తీసుకోవటం వల్ల కూడా మన బ్రెయిన్ పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? సో జంక్ ఫుడ్ అనేది ఫుడ్ ఈజ్ అ బిగ్ టాపిక్. సో కానీ ఫుడ్కి మనకి బ్రెయిన్కి ఉన్నటువంటి సంబంధం ఏంటి అని. సో ఏంటంటే ఇప్పుడు దెర్ ఆర్ బ్యాడ్ ఫుడ్స్ గురించి మాట్లాడదాం. ఒకటి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి, సో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇవేంటంటే ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. ఇవన్నీ కంబైన్ అయ్యి లోపలికి వెళ్ళినప్పుడు దే కాజ్ ఎఫెక్ట్ ఆన్ నాట్ ఓన్లీ గట్ బట్ ఆల్సో ఆన్ ద బ్రెయిన్. బ్రెయిన్కి కరెక్ట్ ఫ్యాట్స్ కావాలి, ఎందుకంటే నర్వ్కి చుట్టూ ఉండే మైలిన్ షీత్కి కరెక్ట్ ఫ్యాట్స్ కావాలి. ఫ్యాట్ అంటే బ్యాడ్ వర్డ్ అయిపోయింది ఇప్పుడు. ఫ్యాట్ ఈజ్ నాట్ బ్యాడ్. ఇఫ్ న్యాచురల్ ఫ్యాట్స్ అనేవి మంచివి మనకు కావాలి. కార్బోహైడ్రేట్సే ఎక్కువ తింటాం మనం, అవసరమైన దానికంటే 3-4 గింతలు తింటాం కార్బోహైడ్రేట్స్. అవి ఫుడ్లో ఉన్నప్పుడు బ్రెయిన్కి అవి మనకి ఇన్సులిన్ని రాంగ్గా మళ్ళీ చెప్తాను. సో ఫుడ్స్లో కొన్ని మనకు చెడ్డ చేసే ఉంటాయి. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నిటికంటే టాప్ అనమాట. హై కార్బోహైడ్రేట్స్ ఆర్ సింపుల్ షుగర్స్ అవి కూడా బ్యాడే. ఇవి మనకు ప్రాబ్లం, హార్మ్ చేసేవి. ఎందుకంటే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ హై కార్బోహైడ్రేట్ ఫుడ్స్ కానీ దే ప్రమోట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మనకు బ్రెయిన్ వైరింగ్ కానీ, నిద్రని కానీ, హీలింగ్ కానీ, థింకింగ్ ప్రాసెస్ని కానీ ఎఫెక్ట్ చేస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ కెన్ లీడ్ టు డయాబెటీస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కెన్ లీడ్ టు హైపర్ టెన్షన్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల స్లీప్ యాప్నియా కూడా వస్తుంది. స్లీప్ యాప్నియా వల్ల మనకు గొరక పెడతారు చూసారా, గొరకలో ఊపిరి ఆగిపోతుంది, ఊపిరి ఆగిపోయి ఆక్సిజన్ పడిపోయి మెలకు వచ్చి ఆ ప్రాసెస్నే స్లీప్ యాప్నియా అంటారు. స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళకు రాత్రి రిపీటెడ్గా మెలకు రావడం, ఆక్సిజన్ పడిపోవడం వల్ల బ్రెయిన్ మీద ఇంపాక్ట్ అయ్యి బ్రెయిన్ డల్ అయిపోతుంది. తిన్న తర్వాత నిద్ర రావడం, మర్చిపోవడం, పరధ్యానంగా ఉండడం, తల దిమ్ముగా ఉండడం, తల తిరగడం, ఇవన్నీ జరుగుతాయి. దే ఆర్ ఆల్ ఇంపాక్ట్స్ ఆఫ్ స్లీప్ యాప్నియా. అది వచ్చేది జంక్ ఫుడ్ వల్ల. సో సార్ ఫైనల్లీ చిన్నపిల్లల దగ్గరికి వచ్చేద్దాం. చాలా పెద్దవాళ్ళ గురించి చాలా మాట్లాడాం కాబట్టి సో చిన్నపిల్లల దగ్గరికి వద్దాం. సో చిన్నపిల్లలు ఈ రోజుల్లో చూస్తే ఎవరి చేతుల్లో చూస్తున్నా జస్ట్ మంత్స్ బేబీ చేతుల్లో కూడా మొబైల్ ఫోన్స్ ఉంటున్నాయి. సో మెనీ వీడియోస్ వాళ్ళు చూడటం, గేమ్స్ ఆడడం లాంటివి చేస్తున్నారు. సో ఇదంతా ఆ పిల్లల బ్రెయిన్ పైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? సో పిల్లలకు మల్టిపుల్ ఎక్స్పీరియన్సెస్ ఇంపార్టెంట్ అండి. అంటే వాళ్ళు చూడాలి, ఫస్ట్ దూరంగా చూడాలి, ఇంకా దూరంగా చూడాలి, కళ్ళు అనేవి అడాప్ట్ అవ్వాలి. ఎప్పుడు ఇలానే చూస్తున్నారు అనుకోండి, వాళ్ళకు కళ్ళు అడాప్ట్ అవ్వవు అండ్ బ్లింక్ చేయరు, కళ్ళు ఆర్పరు, కంటిన్యూస్గా చూస్తుంటారు, డ్రై అయిపోతాయి, కళ్ళు ఎర్రగా అవుతాయి. ప్లస్ ఏమవుతుందంటే చూపు కూడా ఎఫెక్ట్ అవుతుంది, ఎందుకంటే ఒకే చోటు చూస్తుంటారు, అకామిడేషన్ అంటాం, అది కూడా ఎఫెక్ట్ అవుతుంది. దాంతోపాటు కదులుతూనే ఉంటాయి, ఒక దాని మీద ఏకాగ్రతగా దాన్ని మొదల నుంచి చివరి వరకు ఫాలో చేసే ఛాన్స్ ఉండదు కదా. ఈ కార్టూన్ తర్వాత ఇంకో కార్టూన్, దాని తర్వాత ఇంకో వీడియో, ఇంకొక ఇది, అట్లా కదులుతూ ఉండేసరికి కంటిన్యూస్ అటెన్షన్ అనేది వాళ్ళకు అర్థం కాదు. సో అటెన్షన్ తగ్గిపోతుంది, ప్లస్ ఈజీ అయిపోతుంది ఎంటర్టైన్మెంట్. సో వేరే వాటి మీద ఇంట్రెస్ట్ పోతుంది, డోపమైన్ ప్రాబ్లం. ఇక్కడ ఈజీగా ఉంది, అక్కడ కష్టంగా ఉంది,
ఈజీ కావాలా, కష్టం కావాలా? ఈజీ పాతకాలంలో చేస్తారు. ఫ్రెండ్స్‌తో పాటు వెళ్ళాలి, అరేంజ్ చేయాలి, ఆడుకోవాలి. అప్పుడు మనకు హ్యాపీగా అనిపిచ్చేది. ఇవన్నీ తెలియవు కాబట్టి. ఇదున్నప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ అంతా ఇదే ఇస్తా ఉంది. ఇదే ఇచ్చినప్పుడు వాళ్ళతో ఎవరు మాట్లాడతారు? వాళ్ళు అంటే వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. వీళ్ళ పనిలో వీళ్ళు ఉంటారు. వీళ్ళకి కష్టం కదా! వాళ్ళని డిస్టర్బ్ చేసి ఆడుకోమని చెప్పడం. ఇది సెల్ ఫోన్ ఫిజికల్‌గా చూసుకుంటా కూడా పోలా వీళ్ళకి ఇంకా మూవ్‌మెంట్స్ ఉండాలి. ఇది కూడా కష్టమే కదా! కష్టమైపోతుంది. సో, ఈజీ డోపమైన్ క్విక్ ఫిక్స్ వచ్చేస్తుంది వాళ్ళకిక్కడ. అక్కడికి వెళ్లి ఆడుకునే బదులు ఇక్కడ చేసేద్దామని. అండ్ అటెన్షన్ ఉండదు. మెమరీ ఫార్మ్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. టైం ఇవ్వరు. ఆ విధంగా కాగ్నిటివ్ డిక్లైన్ ఉంటుంది. జస్ట్ వాళ్ళకి ఆ తెలివి ఏదైతే ఉండాలో కొంచెం తక్కువైపోతుంది. ఆఫ్‌కోర్స్ కంప్లీట్‌గా బ్యాడ్ అనను. కొన్ని మంచి పాయింట్స్ కూడా ఉంటాయి. కానీ బ్రెయిన్ ఎదుగుదలకు కొంచెం అది ఇబ్బంది కలుగజేస్తుంది. హ్మ్. అలా సో ఉంటుంది. ఒకప్పుడు చూసుకుంటే సార్ మనకి క్లాస్ రూమ్‌లో బ్లాక్ బోర్డ్ మీదే అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసేవారు. మనం బుక్స్‌లో చూసుకొని చదువుకునేవాళ్ళం. దాన్ని గుర్తుపెట్టుకునేవాళ్ళం. అంతా బావుండేది. ఇప్పుడు చూస్తే క్లాస్ రూమ్స్‌లోనే ప్రొజెక్టర్స్ వచ్చాయి. స్క్రీన్స్ వచ్చేసాయి. సో వీటిలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. సో చూస్తూ ఉండేదాన్ని ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా గుర్తుపెట్టుకుంటుంది. ప్రాక్టికల్‌గా చూసేటప్పుడే ఎక్కువగా గుర్తుంటుంది అనే కాన్సెప్ట్‌లో వెళ్తున్నారు. సో రెండిట్లో ఏది బెటర్ అంటారు? దీనివల్ల వచ్చే నష్టాలేమైనా ఉంటాయా వినడం పిల్లలకి? వర్సెస్ చూడడం. హ్మ్. సీ వినడం తెలుసుకోవాలి మనం దాని గురించి. దాని తర్వాత అనుభవించాలి. అనుభవం ఉందనుకోండి, దాని గురించి ఏమీ తెలీదనుకోండి, అప్పుడు మనకు అది అర్థం కాదు. తెలుసుకొని అనుభవిస్తే అప్పుడు గుర్తుండడానికి ఛాన్స్ ఉంటుందనమాట. సో 2 కావాలి. 2 కావాలంటారు. రైట్. సో మెదడులో వచ్చేటువంటి కణుతులు ఆహ్, ఈ మధ్య కాలం కొంతమందిలో ఎక్కువ మందిలోనే చూస్తున్నాం. ఇది కేవలం జెనెటిక్‌గా మాత్రమే వస్తదంటారా? లేకపోతే నార్మల్ పీపుల్ కూడా రావచ్చు? ఎవరిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది? ఎలా వస్తాయి? కొందరికి జెనెటిక్ ఉంటుంది. కొందరికి జీన్స్‌లో లేకపోయినా వస్తుంది. సో అన్నిటికి కారణాలు క్లియర్ కట్‌గా ఉండవు. రకరకాల కణితులుంటాయి. మెజారిటీ కారణం లేకుండానే వస్తాయి. సో ఈ కారణం అనేది ఏమి ఉండదనమాట. ఓకే. సో బ్రెయిన్ ట్యూమర్ కంటూ ఏది పర్టిక్యులర్‌గా ఒక స్పెసిఫిక్ కారణం అంటూ ఉండదు. ఓకే. ఫైన్. కొన్ని ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేవి అది మనకు తెలుస్తాయి. కణితులంటే అది ట్యూమరా? లేకపోతే ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన కణిత అనేది కూడా డిఫరెన్స్ ఉంటుంది కదా! టీబీ కూడా కణితిలాగే ఉంటుంది. న్యూరోసిస్టిక్ సర్కస్ కూడా చిన్న కణితిలాగే ఉంటుంది. సో, అది ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేవి తెలుస్తుంది. అది మనకు టీబీ అనేది మనకు బాడీలో టీబీ ఉంటే అక్కడ డెవలప్ అవ్వచ్చు. న్యూరోసిస్టిక్ సర్కస్ అంటే మనం తిన్న పోర్క్ వల్ల కానీ, లేకపోతే రా వెజిటబుల్స్ మనం వండకుండా తిన్న వెజిటబుల్స్ వల్ల కానీ వెళ్తుంది. సో, ఆ నేచర్ ఆఫ్ ది కణితిని బట్టి మనం చెప్పాలి. ఇన్ఫెక్షన్స్ అయితే మనకు తెలుసు. బట్ మామూలుగా ట్యూమర్స్ మనకు కారణం ఉండకపోవచ్చు. కొన్నిసార్లు జీన్స్ వల్ల వస్తుంది. ఓకే. ఈ మధ్యనే జస్ట్ ఒక 10 డేస్ బ్యాక్ మా పక్కింట్లో జరిగినటువంటి సిట్యుయేషన్‌ని ఆధారంగా చేసుకొని అడుగుతున్నాను. సో, ఏజ్ చాలా చిన్నది ఆవిడది. జస్ట్ 33 ఇయర్స్ ఓల్డ్ షీ ఈస్. అండ్ తనకి ఎలాంటి సింప్టమ్స్ పెద్దగా లేదు. జస్ట్ హెడేక్ మాత్రమే వచ్చింది. వన్ ఫైన్ డే 5 డేస్ తర్వాత అన్‌కాన్షియస్‌లోకి వెళ్ళిపోయింది. కింద పడిపోయింది. అన్‌కాన్షియస్‌లోకి వెళ్ళిపోయింది. హాస్పిటల్‌లో చూపిస్తే ఇంటర్నల్‌గా లోపల బ్లీడింగ్ అయిపోయింది అని. ఓకే. సో, షీ ఈస్ డెడ్. ఓహ్! యాహ్! ఓకే. సో, జస్ట్ ఒక 5 డేస్ గ్యాప్‌లోనే మొత్తం అంతా కూడా జరిగిపోయింది. అసలు ఈ సింప్టమ్స్ తెలియకుండా ఎలా ఉంటాయి? లోపల అసలు ఇంటర్నల్ బ్లీడింగ్ అయిపోతుంది అని అంటే సింప్టమ్స్ తెలియకుండా ఎలా సో, ఉంటాయి? ఏంటంటే బ్రెయిన్‌లో ఒక పొరకు మాత్రమే సెన్సేషన్ ఉంటుంది. హుహు. బ్రెయిన్ లోపల సెన్సేషన్ ఉండదు. ఓకే. ఆ! సో, ఆ పొర ఇన్వాల్వ్ అయితే అప్పుడు నొప్పి తెలుస్తుంది గానీ, ఆ పొర ఇన్వాల్వ్ కాకపోతే బ్రెయిన్‌లో బాగా ప్రెషర్ పెరిగేంత వరకు నొప్పి తెలీదు. అందుకని బ్లీడింగ్ అయిన ఇనిషియల్‌గా మనకు సింప్టమ్స్ ఉండకపోవచ్చు. అన్‌లెస్ ఆ బ్లీడింగ్ ఏదైతే అయ్యి మనకు చెయ్యి, కాలు ఏరియా అంటే బ్రెయిన్‌లో ఒక్కొక్క భాగం ఒక్కొక్క ఏరియాకి రిప్రజెంట్ చేస్తుందన్నమాట. హ్మ్. చేతికి, కాలికి ఒక ఏరియా ఉంటుంది. చూపుకి ఒక ఏరియా ఉంటుంది. మాటకు ఒక ఏరియా ఉంటుంది. నడకకు ఒక ఏరియా ఉంటుంది. అలా ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క దాన్ని కంట్రోల్ చేస్తుందన్నమాట. ఆ స్పెసిఫిక్ ఏరియాలో బ్లీడింగ్ అయ్యి ఆ ఫంక్షన్ తగ్గితే తప్ప మనకు ఈ సింప్టమ్స్ రావు. కొన్ని ఏరియాస్‌లో మెయిన్ ఫంక్షన్స్ ఉండవు. అలాంటప్పుడు ఆ ఏరియాలో బ్లీడింగ్ అయిందనుకోండి, తెలీదు మనకు. నొప్పి ఉండదు కాబట్టి. బాగా బ్లీడింగ్ అయ్యి ప్రెషర్ పెరిగిపోతే ఆ పొర స్ట్రెచ్ అయ్యి అప్పుడు మనకు పెయిన్ తెలుస్తుంది. హ్మ్. పెయిన్ తెలిసే లోపల ఆ స్పెసిఫిక్ ఏరియాలో ఫంక్షన్ లేకపోతే తెలీదు. ఓహ్! ఓకే. ఓకే. అంటే ఏమైనా డయాగ్నోసిస్‌కి వెళ్తే తప్పితే గాని పెద్దగా ఏం తెలీదంటారు. తెలీదు. కరెక్ట్. ఇన్వెస్టిగేషన్స్ చేస్తే గాని ఏం కరెక్ట్. తెలీదు. కరెక్ట్. రైట్. సో, ఎప్పుడైనా డౌట్ ఉన్నప్పుడు తెలుసుకోవడం బెటర్ ఇన్వెస్టిగేట్ చేసి. ఇన్వెస్టిగేషన్స్ అంటే చాలా మందికి నెగెటివ్ యాటిట్యూడ్ ఉంటుంది. అనవసరంగా టెస్ట్‌లు, అనవసరంగా ఇదని. హ్మ్. కానీ తెలుసుకోవాలంటే వేరే దారేముంది? తెలుసుకోవాలి కదా! అది. యెస్. ఎగ్జాక్ట్‌లీ. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. సో, మై న్యూరాలజీకి ప్లెజర్ సుజిత. సంబంధించి థాంక్ యూ. చాలా చాలా విషయాలు డిస్కస్ చేసుకుందాము. చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అండ్ మీ ప్రీషియస్ టైమ్ కూడా మాకు కేటాయించినందుకు థాంక్ థాంక్ యూ. యూ సో మచ్. మై ప్లెజర్ ఆల్వేస్.